డబ్బు గురించి నాకున్న అవగాహన యూట్యూబ్లో రకరకాలుగా చెప్తుంటే నాకేదో చాలా జ్ఞానం ఉందనుకొని వీళ్ళు వచ్చారు. మీ పేరు చెప్పండి. నా పేరు నరహరి. మీ పేరు సుధాకర్ రెడ్డి. సుధాకర్. మీరు సార్? చెన్నారెడ్డి. చెన్నారెడ్డి. తెలిసిందే. అయితే నేను వీళ్ళతో చెప్పింది ఏంటంటే, నాకు డబ్బు గురించి ఎక్కువ తెలియదు, కానీ తెలిసిన కొంత పరిపూర్ణంగా తెలుసు. ఒక్కటే స్టేట్మెంట్, అప్పు చేయకూడదు అంటే. ఇది ఎట్లుందంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సార్. అప్పు చేసిన తర్వాత 1000 పుస్తకాలు ఉన్నాయి, అప్పు చేయకూడదు అనగానే మొత్తం పడిపోతుంది. అట్లా ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ అంతా అప్పు చేసిన తర్వాత దాన్ని ఎట్లా అన్నది అట్లా. సో చెప్పండి మీ అనుభవం డబ్బు గురించి. అదే అప్పు చేయకూడదు చెప్పింది చాలా కరెక్ట్. అయితే కాంపౌండ్ అవుతుంది. మరి ఎందుకు చేశారు? ఆ టైంలో తెలియదు నాకు. అదే మీరు చెప్పినట్టు మాకు అప్పుడు ఎవరు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి మనకు కొన్ని చెప్పలేదు సార్. నిజంగా అబ్సల్యూట్లీ కొన్ని విషయాలు చెప్పలే. పనికిరాని ప్రతిదీ చెప్పాడు. ఎవడు సూపర్ హీరోనే చెప్పారు, ఏ చీర కట్టుకోవాలో చెప్పారు, ఫుడ్ అంటే ఏందో చెప్పారు, రుచి అంటే ఏందో చెప్పారు, కానీ దేవుడు అంటే చెప్పారు తెలియపోయినా. కానీ అత్యంత ముఖ్యమైనది మన జీవితంలో నిరంతరం ఉపయోగపడే అంశాలను మాత్రం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు. ప్రతి గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి, ఎట్లా ఆడాలా, ఎట్లా చేయాలి. డబ్బు కూడా కొన్ని గేమ్, ఇది కూడా 100% గేమ్ కూడా ఇది ఒక గేమ్. ఈ గేమ్ ఎలా ఆడాలి నేర్పలేదు కదా. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి డబ్బుకి గౌరవానికి లింక్ పెట్టారో అక్కడనే వచ్చింది డిస్క్రిపెన్సీ. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఇలా చెప్పి ఉంటే కనుక డబ్బు ఒకటి దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒకటి దగ్గర లేకపోవచ్చు, గౌరవం నువ్వు సమానంగా ఇవ్వాలి. భవిష్యత్తులో నీ దగ్గర కోట్లు వచ్చినా నువ్వు రోడ్డు మీద ఉన్నా కూడా నీకు ప్రజలు అంతే గౌరవం ఇస్తారు. నీ క్వాలిటీకి గౌరవం తప్ప నీ దగ్గర డబ్బు కాదని చెప్పింటే అసలు మన జీవితాలు వేరే విధంగా. ఇప్పుడు రమణ మహర్షిని చూస్తాం సార్, అక్కడ ఏమైనా బెంజ్ కార్ ఆగిందా, ఆడి ఆగిందా, లేకపోతే వెనుకున్న ప్యాలెస్ ఉందా, లేకపోతే ఏమైనా లేజర్ లైటింగ్ ఉందా, పోనీ మఖమల గుడ్డలు ఉన్నాయి, ఏం లేవు. సాదాసీదా గోషిగుడ్డ తప్ప ఏం లేదు. బట్ స్టిల్ మనం ఆ మనిషిలో ఉన్న క్వాలిటీనే దర్శిస్తున్నాం తప్ప ఆ ఎక్స్ట్రావేగంగా చూసి కాదు అస్సలు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అక్కడ అరుణాచల క్షేత్రానికి ఎంత విలువ ఉందో ఆ ఎక్స్ట్రావేగాన్సాకి, ఒక సాదాసీదా మనిషిని అట్లా చూస్తున్నాం మనం. అంతకన్నా ఎక్కువ. అరుణాచలం అంటే ఫస్ట్ రమణ మహర్షి. ప్రపంచంలో అరుణాచలం అంటే శివుడు గుర్తుకొస్తాడు, ఫస్ట్ ఆయనే గుర్తుకొస్తాడు. అరుణాచలం అంటే ప్రధానమంత్రి కూడా రమణ మహర్షి. రమణ మహర్షి అంటే క్వాలిటీకి అంత శక్తి, మనిషికే అంత శక్తి ఉంది. ఆయన పరిపూర్ణ క్వాలిటీ, మాంసాలతో నిండిన మనిషికి అంత శక్తి వచ్చింది. అవును. ఇప్పుడు ఒకటి చెక్ చేసుకోవచ్చు. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, నువ్వు బస్ ఎక్కుతున్నప్పుడు, కారు ఎక్కుతున్నప్పుడు ఒకేలా ఎక్కితే నీ మైండ్ బాగున్నట్టు అన్నాడు. నేను నిజంగా చెక్ చేసిన, కారు ఎక్కినప్పుడు నేను వేరే ఉన్నా కొన్నిసార్లు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఏదో మాయ గమ్ముతుంది అంటే ఒకలాగా ఎక్కుతున్నాం, దాంట్లో కూర్చోగానే ఒక చిన్న అదే వస్తుంది. అది కారు అంతే, సీటు మామూలు ఇంట్లో అటువంటి కూర్చేసుకుని కూర్చోవచ్చు. కానీ మనకి కారు అనగానే ఆ కారు దానికి ఉన్న విలువ, తక్కువ మందికి అది ఉండడం, దానివల్ల మనకు ఉన్నాం. ఇప్పుడు లేదు. కారు ఎక్కినా అంతే, విమానం ఎక్కినా అంతే, బాత్రూంలో కమ్మోడు ఎక్కినా అంతే, నాలో ఏ తేడా లేదు. అంతే. సో నేను నా జీవితంలో రాయాలనుకున్న ఒకనొక పుస్తకం కంటెంట్ కూడా చిన్నప్పుడే ఈ 10 విషయాలు చెప్పి ఉండింటే డబ్బు విలువ అప్పుడు ఇన్ని ధ్యానాశ్రమాలు ఉండేవి కాదు సార్. అంటే మనిషిని ఇబ్బంది పెడుతుంది ప్రకృతి కాదు, మొత్తం ప్రాపంచిక విషయాలు. అంతే కదా. డబ్బు లేకపోతే అసలు ఏ సమస్య లేదు. డబ్బు అవసరార్థమని మనకు చెప్పలే, అందుకని మనం అవసరాలని పెంచుకుంటూ పోతున్నాం, వాటికి లగ్జరీని జోడించినాం, దానికి మన ఆహారాన్ని జోడించినాం, మన పరువు ప్రతిష్టను జోడించినాం. ఇవన్నీ అవడం వల్ల చాలా గ్యాప్ ఏర్పడ్డది. అది పూడ్చలేము. సో మనం మారాలి. ఇప్పుడు నేనైతే 2009 నుంచి మనిషినే చూస్తున్న తప్ప అతను ఎందులో వచ్చాడన్నది ఇర్రిలవెంట్. అతను ఎలాంటి బట్టలు వేసుకున్నాడు ఇర్రిలవెంట్, అతనికి చేతికి ఉంగరం ఉందా ఇర్రిలవెంట్ అసలు. అతని క్వాలిటీనే ఇంపార్టెంట్. ఇంకా క్వాలిటీలు చూస్తేనంటే కొంచెం వ్యత్యాసాలు కనిపిస్తాయేమో, అది కూడా చూడకుండా ఆకలిని చూస్తే అయిపోయింది. ఇంకా అందరూ ఒకటే, ఇంకా అసలు తేడాలే లేవు. అందుకని ఒకవేళ సంబంధం అంటూ మనిషితో ఉంటే ఆకలితో సంబంధం ఉంది నాకు. మిగతా అన్నిటిని నేను డిస్కార్డ్ చేసేసిన బాత్ కథ.
ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బు ఉంది, దాన్ని రెస్పెక్ట్ ఇచ్చాను అనుకో, అది పోయిన రోజు అది ఎంత నాన్సెన్స్. అదే డబ్బు ఎక్కువే కొద్ది దాన్ని ఎట్లా స్టోరేజ్ చేసుకోవచ్చు? ఇక్కడ మనకు చిన్న అవగాహన ఉంది, డబ్బు ఎక్కువ ఉండని తక్కువ ఉండని, అది కాదు పాయింట్. ప్రతిరోజు నీవు బతకడానికి ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు ఎర్న్ చేయడం ఒక ధ్యాన పద్ధతిగా పెట్టుకోవాలి. ఇది ఒక కొత్త పద్ధతి. ఇది ఎగ్జాంపుల్, మీరు సర్వైవ్ కావడానికి మీ ఒక్కరి భోజనానికి 100 రూపాయలు అవుతుంది. మీరు కుటుంబ బాధ్యత కూడా తీసుకుంటే ఒక రకంగా, కానీ ఇప్పుడు ఈ పద్ధతిలో తీసుకోవద్దు. ఇంట్లో ఉన్న గృహిణి కూడా తన 100 రూపాయలు తను ఎర్న్ చేసుకోవడానికి సైకలాజికల్గా బై బర్త్ ప్రిపేర్ చేయాలి మనం. ఇప్పుడు ఈరోజు మీరు 100 రూపాయలు ఎర్న్ చేశారు అనే ఉద్దేశంతో బయటకు వెళ్తే 80 లక్షలు వచ్చాయి. అయినప్పటికీ రేపు మళ్ళీ 100 రూపాయలు ఎర్న్ చేసే తినాలి తప్ప ఆ 80 లక్షల్లోది వాడుకోకూడదు. అదే కదా, వాడుకోకూడదు. అప్పుడు డబ్బు పట్ల మీకు వ్యామోహం లేదని అర్థం. తర్వాత ఎవరన్నా మీకు డబ్బును చూసి మీ దగ్గర ఉన్న బంగారం గౌరవం ఇచ్చారనుకోండి, అతనికి చెప్పాలి, మీరు నన్ను చూడట్లేదు, మీరు నన్ను చూడండి. నా ప్రవర్తన వల్ల నాకు గౌరవం రావాలి తప్ప నా బ్యాక్గ్రౌండ్ ఉన్న విల్లా వల్ల కాదు. అది జస్ట్ ఒక ప్లాట్ అమ్మితే వచ్చిన డబ్బుతో వచ్చింది, కానీ క్వాలిటీ అట్లా రాదు, ఆనందం అట్లా రాదు, నిద్ర అట్లా రాదు. సో మీరు వాటిని చూసి నాకు విలువనిస్తేనే నేను మీతో లేకపోతే వద్దు నాకు. ఎందుకంటే ఏదో అది పోవచ్చు. ఇప్పుడు మేము యోగా చేస్తాం 18 మంత్స్ ఇక్కడ మా పార్కులు, పెద్ద పార్కులు. వాళ్ళు ఈరోజు సరళమైసమ్మ టెంపుల్ దగ్గర పోయి ఏటపోతుని తీసుకుపోయి చేసుకొని వాళ్ళు కార్యక్రమం చేసి నన్ను రమ్మన్నారు. నాకు కళ్ళు ఎరుపున్నాయా, యాక్చువల్లీ కళ్ళు ఎరుపున్నా పోగలిగే శక్తి ఉంది, అయినా నేను దాన్ని వద్దనుకున్నప్పుడు నాకు కళ్ళు ఎరుపు వచ్చాయి, నేను రాలేను అని తెల్లవారుదని వాళ్ళు వాట్సాప్ పెట్టేసి, అయ్యా మేము ఫుల్ ఎంజాయ్ చేశాను రాలేకపోయినావు. మనం చేసేదేమో యోగా ఇవన్నీ వచ్చి ఆసనాలేమో మంచివి, మళ్ళీ పోయి నెలకోసారి బూస్ట్ అవుదామని చెప్పి వాళ్ళు ఈరోజు సరళమైసమ్మ టెంపుల్ అదే సార్. అది డ్రింకింగ్ మంచిగా పెట్టాను రాగానే అవి అవసరం లేదు. ఓకే, అంటే దాన్ని సపోర్ట్ చేయకూడదు ఎవరు. అది ఎవరు చేస్తున్నారో దేనికో నిర్వచించుకొని తీసుకోవాలంతే. ఇప్పుడు నా కష్టాలు కన్నీళ్ళు పోవడానికి తాగుతున్నావా, దెన్ దట్ ఈస్ రాంగ్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అది తాగితే పోవు కదా, ఓన్లీ ఆ జ్ఞాపకాలు పోతాయి అంతే, అంతసేపు పెరుగుతాయి. ఈరోజు తాగిన ముందు కూడా డబ్బు లెక్క, దాన్ని కూడా వడ్డీ కట్టాలి. అంటే ఏమీ లేకుండానే మనం బాగుండగలిగాలి. సరే, ప్రపంచంలో ఉన్నందుకు అన్ని రకరకాల లగ్జరీస్ ఉన్నాయి కాబట్టి ఒక సరదాగా దాన్ని టచ్ చేయవలసింది తప్ప సీరియస్గా కాదు. ఒకవేళ చేస్తే ఇప్పుడు మన ఇంగ్లీష్లో టోస్ట్ అంటారు. టోస్ట్ అంటే తాగుబోతులు ఎప్పుడు టోస్ట్ చెప్పుకోరు, చీర్స్ చెప్పుకుంటారు. ఇంకా చీర్స్ కొట్టుకున్నారంటే ఇంకా ఎవరితో ఇంకా తాగుడే అట్లా. టోస్ట్ అంటే ఏంది, నువ్వు వైన్ టేస్ట్ చేస్తున్నావు కానీ కడుపు నింపుకోవట్లే. టేస్ట్ అంటే ఏంది, ఒక్క సిప్ చేస్తే అయిపోయింది బాత్ కథం. తద్వారా ఒక 10 సీసాలు తాగిన వాడిని వైన్ తాగిండని చెప్తాం, టోస్ట్ చేస్తేనే వైన్ తాగిండు, బట్ అతను ఒక్క సిప్పు చేసి దాని టేస్ట్ని ఆస్వాదించాడు తప్ప అతనికి తాగడం మీద ఆ మత్తు మీద ఆసక్తి లేదు. అట్లా కనుక చూస్తే చాలా బాగుంటుంది. కానీ అట్లనే స్టార్ట్ అవుతుంది, పీపాలు అవుతుంది. ఒకసారి ఇట్టనే లాంగ్ బ్యాక్ నేను ఒక దగ్గర విట్నెస్ చేస్తున్నా, గ్రూప్ ఆఫ్ పీపుల్ వాడిని మాత్రం విలువద్దురా అని ఒకటి గురించి మాట్లాడుతున్నారు. అర్థం ఆడేవాడంటే జస్ట్ ఒక్క పెగ్గు 2 పెగ్గులు అనుకుంటాం కానీ వాడు వస్తే నాశనం చేస్తాడు రా. సరే ఒకసారి పిలుద్దాం, ముందే ప్రిపేర్ చేద్దాం అని బయట నిలబడి ఫిక్స్ 2 పెగ్గులే. ఆ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ మనంతా చదువుకోవడానికి వచ్చిందాం, బాగోదు. ఓనర్స్ కూడా కంప్లైంట్ చేశారు, బాగోదు అంటే మా అమ్మ మీద ఒట్టు, సరస్వతి తోడని 2 పెగ్గులని. ఆ ఫస్ట్ పెగ్ అయిపోయిన తర్వాత అక్కడున్న బాటిల్ తీసుకుని తాగేసాడు అంతే. అసలు ఆప్షన్ ఇవ్వలే. అప్పుడు అదంతా గుర్తుపెట్టుకొని ఒక్కొక్కడిని క్లాసులు పీకుతున్నాడు. అంటే మీరు 2 పెగ్గులు పోసి నాకు జీవితం గురించి చెప్తారా మీరు? నాకు అవసరం లేదు, మీతో వెళ్ళిపోయింది బాటిల్ లాగేసి. సో అట్లా ఇప్పుడు వాళ్ళ జీవితాలు నేను చూశాను అనుకో, ఏ కాంతి లేదు. కాదు సార్, జంతువుల్లో తెలివైన జంతువు ఏది? మనిషే. నక్క తెలియదు, నక్కకు తెలివి, నక్కకు తెలివి ఉండదు. మళ్ళీ అది కుళ్ళిన మాంసం తిని అంత తెలివితో బతుకుతుంది. లేదు, మంచి మాంసం తిని సింహాలు కూడా ఇదంతా ఉంటాయి. మనం నిర్వచించినాం అంతే.
అంటే నీళ్ళలో నానుతూ కూడా సర్దిరాని ప్రాణి ఏదంటే చేప అని చెప్పినట్టుంది. అది స్వభావాలు అవి. నక్కకు తెలివేమి లేదు. అంతేనా? దాని స్వభావంలో దాని బ్రెయిన్ అట్లా ఆపరేట్ చేస్తుంది. ప్రకృతిలో ఏ ప్రాణికి తెలివి లేదు, మనిషికి ఒక్కడికి తెలివి ఉంది. ప్రకృతిలో అన్నిటికీ సహజాతాలు ఉన్నాయి, అంతే, ఇంట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లి ఎలుకను గుర్తిస్తుంది, తెలివి కాదా? మేక గడ్డిని గుర్తిస్తుంది, తెలివి కాదా? ఒక పుట్టిన ఆవు తల్లిని గుర్తిస్తుంది, తెలివి కాదా? కరెక్ట్గా రొమ్మునే కొద్ది పాలు తాగుతుంది, తెలివి కాదా? సో తెలివి అన్నిటికీ ఉంది. మనం కన్నింగ్నెస్ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి నక్కని చెప్పుకున్నాం. అంటే దొంగతనం చేస్తుంది, లేకపోతే ఇట్లా ఏదో మనిషి నక్కత ఇడు కుళ్ళిపోయిన మాంసం నక్కకి అంత తెలివి ఉన్నప్పుడు ఫ్రెష్గా మాంసం తింటుంది. ఏది సింహం కానీ ఏదైనా అంత నాలెడ్జ్ ఉపయోగం నీకు దానికి దాని ఫోన్ చూడడం కానీ మాంసం కూడా ఇవన్నీ మనకి ఊదరగొట్టిన ఉపన్యాసాలు ఏ విలువ లేదు అందులో. అన్నిటికీ ప్రకృతిలో ఇంటెలిజెన్స్ ఉంది, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, ఇంట్యూషన్స్ ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో, సునామీ వచ్చినప్పుడు థాయిలాండ్ దగ్గర హఠాత్తుగా ఏనుగులు, కుక్కలు, రకరకాల పశువులు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాయి. ఉన్న మనుషులంతా ఫోటోలు తీసుకున్నారు, ఏదో స్ట్రేంజ్ ఉందని. చివరి జంతువు పోయిన తర్వాత సునామీ వచ్చింది, మనుషులందరూ వీకిరు. అంటే వాటికి అంత జ్ఞానం, వాటికి ఏవి తెలియదు కానీ ప్రకృతితో అనుసంధానమైన ఉన్నాయి. ప్రకృతిలో జరిగే ప్రతి కదలికకి ప్రతి ప్రాణి స్పందిస్తుంది, ఎగ్జాక్ట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్. అది ఎప్పుడు వస్తుంది? నేను నా లైఫ్లో చేయాలనుకుంటున్న ప్రయోగం, ఆల్రెడీ దాని దిశగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నా. ఒకవేళ వర్కౌట్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ 1 సంవత్సరం మొత్తం నేను ప్రకృతిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. అంటే చలికి ఉడకాలి, ఎండలో ఎండకు ఎండాలి, వర్షంలో నానాలంతే. ఇంకా వేరేది ఏమి ఉండడానికి వీలు. అన్ని పనులు చేసుకుంటున్నావు, రూమ్ ఉంటుంది, బట్ చలికాలం హీటర్ ఏం పెట్టుకోవద్దు. కుక్ ఎట్లుంటుంది? నీ శరీరంలోనే హీటర్ ఉంది, మనం మిస్ అయిపోయినాం. అట్లనే ఎండలోనే చల్లదనం ఉంది, మనం మిస్ అయిపోయింది. ఏ ప్రాణి ఉక్కపోతను అనుభవించింది? మనిషి ఒక్కడే. ఎందుకంటే అతను తన ఆలోచనతో పోరాడుతున్నాడు, తను అనుకున్నట్టు లేకపోతే సఫర్ అవుతున్నాడు. మా బుచ్చారెడ్డి సార్ దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రయోగం చేస్తే ఆశ్చర్యపోయింది. మీరు కూడా నెక్స్ట్ ఎండాకాలం వస్తే చేయండి. ఫుల్ ఫ్యాన్ బంద్ చేసినాం. ఒక అలసాని పెద్దన కావ్యాన్ని ఆయన చెప్తున్నాడు, నేను వింటుంది ఎవ్వరు లేరు. కంప్లీట్గా ఆయన ఒక్కటే చెప్పాడు, ఏం జరిగినా బాడీని కదిలించొద్దు అన్నాడు. ఊరికే చెప్తున్నాడు ఆయన. ఒక 45 minutes to 1 hour తర్వాత మా ఇద్దరి శరీరాలు కంప్లీట్గా చెమట తడిసిపోయినాయి. మనం ఎప్పుడు చెమటని అట్లా రానివ్వం, ఎప్పుడు తుడుస్తూ ఉంటాం మనం, వైపౌట్. దీనివల్లనే ఉక్కపోస్తుంది. ప్రకృతిలో ఉన్న నియమం ఏంటంటే, మీరు కనుక ఎండాకాలం చెమటని వదిలేయగలిగితే ఆ చెమట ఫ్రిడ్జ్ని క్రియేట్ చేస్తుంది మీ బాడీలో. అది స్టిమ్యులేట్ చేస్తుంది. మీరు అసలు చెమటను స్వైప్ అవుట్ చేయకూడదు. కారేది కారుతుంది, మనం ఎంతసేపు షర్ట్ ఖరాబ్ అయిపోతుందని, బయట వాళ్ళకి స్మెల్ వస్తుందేమో, ఇట్లాంటి వాటిలో పడ్డం. కానీ అసలు అటువంటిప్పుడు అసలు షిట్ ఎందుకు రావాలి, స్మెల్ ఎందుకు, చెమట ఎందుకు రావాలి? ప్రకృతిలో దానికి నియమం ఉంది. సో నేను ఫస్ట్ టైం ఆయన సమక్షంలో ఎండాకాలంలో అసలు ఏ ఉక్కపోతలేదు. వీ సాట్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. అతను నన్ను చూసినవాడిని, అతను చూసినవాడిని, చిన్న చిన్న విషయాలు జనాలకు తెలియదు అన్నాడు ఆయన. సో అన్వేషిస్తే చాలా రహస్యాలు ఉన్నాయి, చిన్న చిన్నవే, దానికి ఏం పెద్ద ఆక్స్ఫర్డ్ నాలెడ్జ్ అక్కర్లేదు. కానీ ఇంటెన్షన్ ఉండాలి. కానీ మనం ఏంది, జస్ట్ నిరంతరం పరుగు పరుగు పరుగు, పైసలు పైసలు పైసలు, పరపతి పరపతి పరపతి, ఇదే అయిపోయింది. అమ్మ దీనికి ఒక ఎండ్ ఉందని. మనిషి జీవితకాలం లేదు. ఇంకోటి, జీవితకాలం లిమిటెడ్ ఉన్నందుకు మనం ఎక్కువ పరిగెడుతున్నామేమో నాకు అనిపిస్తుంది. జీవితకాలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు అన్న థాట్ వల్ల మనం పరిగెడుతున్నాం. ఒకవేళ మనిషి జీవితకాలం 2000 ఏళ్ళు అనుకో, 2000 అసలు అందరం సూసైడ్ ఎక్కువ చచ్చిపోతాం, ఏం చేయాలి అర్థం కాక. అంటే ఎంతకు అయిపోదు టైము. అమ్మా అసలు పిచ్చెక్కుతుంది, జోంబీస్ అయిపోతాయి. ఎంత ట్రై చేసినా చావు రావడం లేదనుకో, ఇంకా అంతకంటే నరకం ఇంకోట్లేదు. ఆ ఊరికి టైం పాస్ కాక రైలు కింద తలకాయ పెడతారు, ఇట్లా మెడ వేసుకొని వస్తారు, ఇట్లా బ్రెయిన్ డెడ్ అట్లా. సో ఇప్పుడు నేను మా అమ్మ నుంచి ఏమి నేర్చుకోలే, ఒక్కటే నేర్చుకున్నా, వెరీ ప్రొఫౌండ్గా ఒక్కటే. ఆమె చెప్పింది, ఆమె ఆచరించింది, అప్పు చేయొద్దు. ఇది ఒక్కటే ఆమె జీవితకాలం ఆచరించింది. ఆమె ఏనాడు అప్పు చేయలేదు, ఏనాడు అప్పు చేయలేదు.
ఇప్పుడు ఆమె అడిగితే అద్భుతంగా చెప్తుంది ఆ విషయం, ఎందుకంటే ఆమె అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మీరు బిలీవ్ చేస్తారో లేదో, ఆమె గొప్ప గొప్ప టెక్స్ ఆమె పెద్ద చదువుకోలేదు, కానీ ఆమెకు ఎందుకు ఆ స్పృహ కలిగింది. నా చుట్టుపక్కల వాళ్ళు అప్పులు చేయడం నేను చూసిన, బట్ ఆమె ఎప్పుడు చేయలేదు. ఆమె ఎప్పుడు ఒకటే చెప్పేది, డబ్బు లేకపోతే ఉత్త అన్నం తిందాం ఉప్పేసుకొని, అంతే తప్ప అప్పు చేసి పప్పు తినేది లేదురా, దానివల్ల ఏ ఉపయోగం లేదని చెప్పింది. ఆ పాత జాడీలో చింతకాయ పచ్చడి, ఒక నూనె చుక్క, ఉప్పు వేసి మిక్స్ చేసి పెడితే అసలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసింది. ఎందుకంటే ఆమె సత్యం చెప్పింది, అనవసరంగా బేస్జాలకు పోలేదు. నేను సిటీకి వచ్చినప్పుడు ఆమె చెప్పింది అంటే ఏమైనా సరే చదువుకోకపో సంకనాకపో పర్వాలేదు, అప్పు మాత్రం చేయకు. అది ప్రపంచానికి నీకు ఒక పరిమాణ సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. నువ్వు ఎవడెవడికో భయపడి తలుపులు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ వస్తే నెంబర్ కూడా చూడకుండా పికప్ చేస్తా, ఎందుకంటే నాకు అప్పు లేదు. సింపుల్. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, లైఫ్లో జరిగింది. ఒకసారి ఈవెంట్కి వెళ్తే నాకు ఆ ఈవెంట్ మేనేజర్ ఒక 6 మందిని తీసుకెళ్ళింది, నేను ఆర్టిస్టుని తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి 2,000 రూపాయలు అనుకో, మొత్తం 10-12 వేల బడ్జెట్. ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఎవరి దగ్గర కమిషన్ తీసుకున్నా నా ప్రయాణ ఖర్చుల వరకే, ఎవరి ఆర్ట్ వాళ్ళది ఎవరి సంపాదన వాళ్ళది. సో అతను అడిగితే, కాంత్ నీ దగ్గర ఉంటే ఇచ్చేసేయి, నేను రేపు ఇస్తానట్టు నాకు మొత్తం. సో నేను నా ఫ్రెండ్స్ని ఫ్రీ చేసేసిన, వచ్చేసిన. ఆ తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అసలు నా దగ్గర డబ్బు లేని రోజు అది. ఇప్పుడు పొద్దున్నుంచి రాత్రి వరకు అతనే గుర్తొస్తున్నాడు నాకు. అసలు లైలాగ్ కూడా మజ్ను అంత గుర్తొచ్చిండే లేదు. ఎవరితో అయినా అదే అంటారు, ఎందుకు ఇట్లా చేశాడు, ఒకసారి నీ ఫోన్ ఇక్కడ ఎట్లా చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఎవడు ఫోన్ నుంచి చేసినా స్విచ్ ఆఫ్ ఉన్న స్విచ్ ఆఫ్ వస్తుందిరా అని వాడు. సరే ఇట్లా 10 days అయింది. ఆలోచన, ఒక రుగ్మత, నాకు మనుషుల మీద కోపం స్టార్ట్ అయింది. ఇదంతా జస్ట్ వాడు ఫోన్ లేపట్లేదు అంతే. అట్లీస్ట్ నేను ఆలోచించట్లేదు అతను బతుకున్నాడా చచ్చిపోయాడా, నా కన్సర్న్ అది కాదు, నాకు పైసలు రాలేదు ఇంతే. అంటే ఎంత లిమిటెడ్ అయిపోయింది మన దృష్టి. ఇది ఇలా ఉండగా ఒక్కసారి ఫోన్ రింగ్ అవుతుంది. ఇది ఒక 1 or 2 months తర్వాత. నా నుంచి వస్తే మాత్రం లేపట్లేదు. దాంతో నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను మా ఫ్రెండ్ మహేందర్ ఉంటే, ఈ పీసీ వాళ్ళు ఉంటాయి కదా, రూపాయి బిల్ వేసి ఫోన్ చేసి, ఒకసారి అక్కడి నుంచి చేద్దాం పదా అని చేస్తే, అతను ఫోన్ పికప్ చేసానంటే, నువ్వు టైం వేస్ట్ చేసుకో, ఫోన్ పెట్టి అన్నాడు. నేనేం తెలుసు. ఆ రోజు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, అతను క్లియర్గా ఉన్నాడు, నేనే క్లియర్ లేదు. ఆ తర్వాత ఒక 4-5 months గడిచింది. యూసుఫ్ కూడా కేఫ్లో కలిశాడు, అక్కడ కూర్చున్నాడు, టీ తాగుతున్నాడు. నేను గెలవగానే కాంత్ రావా అన్నాడు. అరే ఇంత సాధారణంగా ఎట్లుంటాడు అసలు, అంటే ఇంత గిల్ట్ లేదు, ఏమీ లేదు, నేను ఇంత సఫర్ అయ్యాను, నిద్రలేని రాత్రులు అనుభవించిన. ఎందుకు కూర్చుని ఒక టైంలో చూస్తున్నా, అట్లా చూడగా సరే పైసలు లేక లేపలేదు. రెండోది, నీకు పైసలు ఇయ్యనే ఏమనుకోకను, తింటా అంటే బిర్యానీ తినిపిస్తా, తాగుతా అంటే ఒక పెగ్గేపిస్తా, ఛాయ్ తాగుతావా తాగు, కానీ ఎట్లయితే నేను నీకు డబ్బులు ఇస్తా అని పంపించిన తర్వాత నువ్వు ఎదురు చూస్తున్నావు, నేను ఎవరి కోసం ఈవెంట్ చేసినో ఆ దొంగ నా కొడుకు కూడా ఫోన్ లేపుతలేడు. ఇప్పుడు నువ్వు నాకు చేస్తున్నా, నేను వాడికి చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ నీకేది చెప్పినో వాడితో అదే చెప్పింది నాకు. డబ్బులు లేవు, దివాళా అయిపోయింది, సంథింగ్ ఈజ్ రాంగ్, మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా ఈవెంట్ చేసి తీస్తాను, ఇంకా ఆలోచన వదిలే అని కొంత నామినల్గా ముట్ట చెప్పాడు. అందుకని నేను నీకు 1000 రూపాయలు ఇస్తున్నా, తీసుకో, మర్చిపో, అనవసరం నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని, దుర్మార్గుని కాదు. భవిష్యత్తులో నేను మళ్ళీ నీతో పని చేస్తాను, నాకు అసలు అభ్యంతరం లేదు, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. ఐ వాజ్ సో హ్యాపీ. ఈరోజు నేను మీకు వస్తే చెప్పింది అది. సత్యానికి అంత బలం ఉంది. కోపం వచ్చింది నాకు, బట్ అనవసరం నా ఆలోచన ఫ్రీ చేసింది. సరే మూర్ఖుడు ఎవడన్నా ఉంటే వాడిని చేసుకునేవాడు, అవన్నీ నాకు తెలియదు, నాకు ఏదైనా అయ్యి అంటే అసలు ఎప్పటికీ జరగదు అది. నీ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది, వాడి లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఐ జస్ట్ మూవ్డ్ ఆన్, అర్థం చేసుకున్నాను అంతే. సరే నాకు ఫ్రెండ్స్కే కదా నేను ఇచ్చింది, లాస్ అంటే ఎట్లా. తర్వాత వాళ్ళకి చెప్పాను, నెక్స్ట్ ఎప్పుడన్నా ఈవెంట్ వస్తే మీకు ఇచ్చే దాంట్లో కొంత కమిషన్ తీసుకుంటాను నేను, తద్వారా నేను సర్వే అవుతా. ఎవరితో చెప్పలే, వాళ్ళంతకు వాళ్ళే హుందాగా నాకు వచ్చిన దాంట్లో 200-300 ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అట్లా ఒక 2-3 ఈవెంట్స్లో ఆ మనీ రికవర్ అయింది, ఆ థాట్ పోయింది, ఫ్రీ అయిపోయింది. ఇదేమో అప్పు తీసుకోలేదు, కానీ ఎవడు ఇచ్చేవాడు కూడా. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇప్పుడు స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ని చేస్తున్నా, పర్ఫామ్ చేసి వచ్చి నేను ఎప్పుడు ఫోన్ చేయను ఎవరికి డబ్బులు ఇవ్వమని. ఇస్తే ఇస్తారు, లేకపోతే వాళ్ళ పాపను వాళ్ళు పోతారు అంతే.
తీసేసిన థాట్. నెగిటివ్ థాట్ ఎన్నాళ్ళు ఎంతసేపు పనిచేస్తుంది సార్? మామూలుగా దాని యొక్క ప్రభావం ఉంటుంది, జీవితకాలం ఉంటుంది ఒక్కొక్కసారి. ప్రభావం దానికి మీరు ఇచ్చే ఇంపార్టెన్సే. మీరు దాన్ని అట్లా శిఖరం మీద నిలబెడితే అది మిమ్మల్ని పాతాళం దొక్కేస్తుంది. అది ఏమంత పెద్ద విషయం కాదనుకుంటే ఫ్రీ అయిపోతుంది. పీరియడ్ ఉంటుంది దానికి. అది మీరు ఎంతకాలం ఇంపార్టెన్స్ గాయం కానీ ఒక చెడ్డ థాట్ దానికి ఒక టైం ఉంటుంది. ఎక్స్పైర్ ఉందా లేదు, మీరే, అది మీ చేతులు ఉంది. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను థాట్ గురించి. ఇప్పుడు మీ సార్ నన్ను ఏదో అన్నాడు, నాకు ఇప్పుడు పీకల దాకా కోపం ఉంది. నేను అందరికి ఒకటి చెప్తున్నా, ఆయన అందరి ముందు నా బహిరంగ క్షమాపణ కోరాలి ఆయన. తద్వారా ఈ 10 ఏళ్ళు ఆయన కోరలేదు, అందుకని 10 ఏళ్ళు నా కోపం ఉంది. ఒకరోజు ఆయన క్షమాపణ చెప్తే కోపం పోయింది. అంత థాటే, సంచప్పుడు దాకా మోసారు, వదిలేశారు అంతే. అసలు క్షమాపణ చెప్పకపోయినా ఏమి కాదనుకుంటే అయిపోతుంది. కానీ మన మనసు అంగీకరించదు. ఎందుకంటే మైండ్కి హ్యాపీగా ఉండటం ఇష్టం ఉండదు, దాని స్వభావంలో లేదు. చంచల బుద్ధి అది ఉన్నదాన్ని ఉన్నట్టు ఎప్పుడు చూడదు. ఎక్కువనో చూస్తే తక్కువ చూస్తుంది, అంతే పోలికి చేస్తుంది అంతే. ఆ ఎక్కువ తక్కువ చూడడంలోనే మన మనసుకి రాంగ్ సమాచారం వెళ్తుంది. అట్లా ఇప్పుడు రాయిగా ఎప్పుడు చూడదు. ఈధర్ శివలింగంగా చూస్తుంది, లేకపోతే చింతకాయ పచ్చడి దంచుకున్న రూపురోలని అంటే రాయిగా చూడదు. అంటే ఆ శక్తి ఆలోచన యొక్క సరళిని అర్థం చేసుకున్న వాడికే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. ఏదన్నా రావచ్చు, ఒకడు కోటీశ్వరు కావచ్చు, డబ్బు జర్నీ చేసి రియల్ ఎస్టేట్ చేసి వాటెవర్, బట్ అతను సఫర్ అవ్వట్లేదన్న గ్యారంటీ లేదు. అంటే అది లేదు మళ్ళీ. అంటే ఒక వ్యక్తి చాలా డబ్బు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, బట్ అతను ఆనందంగా ఉన్నాడని చెప్పడానికి రూల్, ఒక ఆధారం ఏమి ఉండదు. అతను కూడా ఏదో ఒక దాంతో గ్రసితులయ్యే ఉండవచ్చు. కానీ ఆలోచన సరళిని లేదా ఆలోచన యొక్క పుట్టుక, దాని ఆవిర్భావం, దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క రకరకాల డైమెన్షన్స్ ఎవడైతే ధ్యానపూర్వకంగా చూస్తాడో తన జీవితాన్ని ప్రమాణం చేసుకొని జీవితకాలానికి ఆలోచన వల్ల బాధింపబడ్డు. ఉన్నవన్నీ ఆలోచనలేదే, ఉన్నదంతా ఆ తల్లండి ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకు మొత్తం ఎగ్జిస్టెన్స్ని చూద్దాం. చివరి మాట, ప్రకృతి పర్ఫెక్ట్ ఉంది, జంతువులు ప్రాణకోటి అంతా బాగుంది, సముద్రాలు నదులు అన్నీ బాగున్నాయి, మేఘాలు అన్నీ బాగున్నాయి, శరీరము దానంతకది పనిచేస్తుంది, మీ అందరివి నావి. ఒకే ఒక్కటి ప్రాబ్లమాటిక్ ఉంది, మైండే. అన్నీ సెటిల్డ్ ఉన్నాయి భూమి మీద ఎక్సెప్ట్ మైండ్. మైండ్ తీసేస్తే మీకే ప్రాబ్లమ్స్ లేవు. ఇవి సేకరించబడిన ఇంద్రియాల నుంచి నోటితో, కన్నుతో, అందుకే దీనికి సేకరించి అలా కుప్పేసి పెట్టున్నాం. ఆ కుప్ప వేసి పెట్టుకున్న దాన్ని అట్లీస్ట్ చూడడం లేదు, మంచిదా చెడ్డదా, మంచిదా చెడ్డదా. ఆల్జైమర్స్, వాడికనే సమస్యలన్నీ పోయాయి. రీసెంట్గా ఒక పెద్ద ఆయన తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆయన పెద్ద ఆయన 90 years ఉన్నాయి, ఆయనకు ఆల్జైమర్స్ వచ్చింది. చాలా బాగా బతికిన మనిషి, కోటీశ్వరుడు, బట్ ఇప్పుడు ఏం గుర్తులేవు. ఆయనకి ఆల్జైమర్స్ వచ్చింది. ఆ చివరి థాట్స్ 3 గుర్తున్నాయి. వాళ్ళ కూతురు హస్బెండ్ ఎవడుతున్నాడు, అల్లుడిని పాలేరు అనుకుంటున్నాడు, మనవరాల్ని పనిపిల్ల అనుకుంటున్నాడు, తర్వాత తన పెద్ద కొడుకుని డ్రైవర్ అనుకుంటున్నాడు. ఇట్లా ఫిక్స్ అయిన ఎందుకో థాట్స్. ఓన్లీ కూతురు పేరు మాత్రమే కరెక్ట్ గుర్తుంది, మిగతావి ఏవి ఈ 3 గుర్తులు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేసుకుని ఇంటికి వస్తారు కదా, ఇట్లా చూడగానే పాలేరా బయటరా, ఏంటమ్మా ఇట్లా మెయిన్ డోర్ నుంచి రావద్దు కదా, వెనక నుంచి రాపో అని చెప్తాడు ఆయన. ఆయనకు ఆల్జైమర్స్ ఉంది కాబట్టి ఫీల్ అవ్వట్లే. లేకపోతే ఎంత గొడవ అవుతుంది, అల్లుడిని పట్టుకుని పాలేరంటావా అని. కానీ అల్లుడు ఒకసారి నాతో ఏకాంతంగా ఏం చెప్పాడంటే, వీడికి ఆల్జైమర్స్ లేదో నా మీద కక్ష తీసుకుంటున్నావు అన్నాడు. తిరిగి జవాబు నా దగ్గర, వీడు నాటకం ఆడుతున్నాడేమో కాంతరీ సార్, నాకు డౌట్ వస్తుంది అన్నాడు. నేను అతన్ని చూస్తే నాకు అట్లా అనిపించలే. ఏం లేదు సార్, అతనికి మధ్య మరుపుంది. అతనికి పొద్దున నిద్రలేస్తేనే పైసలు లెక్క పెట్టాలి, అది రిజిస్టర్ అయిన థాట్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు నిద్రపోతున్నప్పుడు కింద 10,000 పెడతారు, 10,000 లెక్క పెట్టి అమ్మాయి అని లెక్క పెట్టి తర్వాత ఇది బీరువాలో దాచిపెట్టి తల్లి అంటాడు. మళ్ళా అట్లా వెళ్ళి ఇట్లా వెనక పెట్టేస్తారు, మళ్ళీ 3 నిమిషాలకి తీసి లెక్క పెడతాడు. ఇది ఒక 4 hours నడుస్తుంది ఎవ్రీడే. ఫస్ట్లో వాళ్ళకి అర్థం కాలేదు, తర్వాత ఇది ఎంతసేపు డబ్బు తెస్తావు, తర్వాత తెలిసింది ఇట్లా తీసుకుంటారు, ఇట్లా పెట్టేస్తారు అంతే. డబ్బు ఉండాలి అమ్మాయి చూస్తే ఎవడో పేరు
వాళ్ళ మనవరాల్ని పనిపిల్ల అనుకుంటాడు కదా, ఎప్పుడు చీదరించుకుంటాడు. ఈ దరిద్ర బుద్ధి ఎవడి బట్టలు ఎత్తుకొచ్చుకుందో ఇట్లా తయారవుతుంది. నేను ఓనర్ని, ఇట్లా ఉంటుంది ఎట్లుంటుంది, నువ్వు మామూలు బట్టలు వేసుకొని రాపు, ఇజ్జత్ పోతుంది మాదని పంపిస్తే సరే అండి అయ్య గారు అని పోయి అంటే వెనక్కి వెళ్ళిపోయి ఆమె ఆక్స్ఫర్డ్లో చదువుతుంది. అట్లా స్నానం ఆయనకు 11-12 అవగానే స్నానం అనే థాట్ వస్తుంది. నేను ఒక రోజంతా ఉన్నా, మస్తు ఎంజాయ్ చేసిన అసలు ఆయన ప్రెజెన్స్ని. ఎన్నిసార్లు అడిగాడు ఎవరు బాబు నువ్వు అంటే వాళ్ళు ముందే చెప్పారు ఏదో ఒకటి చెప్పు, ఆయనకేం గుర్తుండదు. నేను 100 సార్లు 100 రకాలుగా చెప్పిన, ఆయన ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు నన్ను. నేను అదే పని కోసం వచ్చాను, అలాగే బాబు అలాగే అమ్మాయి ఎవరు వచ్చారు, ఆ అమ్మాయి ఒక్కతే గుర్తు, మిగతా ఎవరు గుర్తులేరు. మళ్ళీ నేను కనబడి ఎవరు బాబు నువ్వు అది, నేను ఒక ఆర్టిస్ట్ని, బొమ్మలు ఎత్తావా, సరే అయిపోయింది అక్కడితో. మళ్ళీ ఎవరు బాబు నువ్వు అంటే డ్రైవర్ని, కారేది. అసలు ఒక బ్యూటిఫుల్ సినిమా తీయచ్చు ఆల్జీమర్ సరే. ఈ వాజ్ ద హ్యాపీ మ్యాన్. ఉన్న 4 ఆలోచన రిపిటేటివ్గా వస్తుంది. ఎక్కువ ఆనందం ఉన్న ప్రతిఘటన లేకపోతే కూడా ఇబ్బంది కదా మనసు. అసలు ఎక్కువ ఆనందము తక్కువ ఆనందం అనేది ఒక మాయ. ఆనందం ఉంటుంది అంతే, అంతేనా? ఎక్కువ తక్కువలంతా మనసు ఆడే ఆటనే. దట్స్ ఆల్. ఎక్కువ ఆనందము తక్కువ ఆనందం ఏమి ఉండదు. ఇప్పుడు ఎక్కువ ఆకలి తక్కువ ఆకలి ఉంటుందా సార్? ఆకలి ఉంటుందా? ఆకలి అంతే ఉంటుంది. ఎక్కువ ఆకలి ఎప్పుడైతుంది, తినకపోతే అవుతుంది అంతే. ఆకలి పుట్టినప్పుడు దాని స్వభావం సేమ్ ఉంటుంది అంతే తప్ప ఎక్కువ ఆకలి తక్కువ ఆకలి ఏమి ఉండదు. మనం 9 o'clock తినాలనుకుంటే ఇప్పుడు తింటే తక్కువ ఆకలి ఉందని, 9:30 తింటే ఎక్కువ ఆకలి ఉందని భ్రాంతి క్రియేట్ చేస్తుంది మన దరిద్రం మైండ్. జస్ట్ ఆకలి ఆకలి, నిద్రని. ఈ ఆత్మ ఇప్పుడు ఆధ్యాత్మికత పేరు మీద ఒక పదం ప్రచారం చేస్తున్నారు, అదొక అబద్ధం. ఆత్మ అభివృద్ధి కోసం పనిచేద్దాం. ఆత్మ అభివృద్ధి ప్రాపర్టీ అంటే అసలు ఆత్మ అంటే అభివృద్ధి కాంది అని. ఆకలి అభివృద్ధి అది ఎప్పుడు నిరంతరం సజీవంగా ఉంటాయి అంతే, ఎప్పుడు ఇట్లా కదులుతుంటుంది. నిద్ర అభివృద్ధి కాదు, పతనము కాదు, నిద్ర ఉంటుంది. దానికి తగ్గ క్లైమాట్ క్రియేట్ అయితే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. దట్స్ ఆల్. అంతకుమించి దానికే పర్పస్ అట్లా. సో సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది, కానీ మనమంతా సో బిజీ. రెండోది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత డబ్బు అని పరిగెత్తి ఎలాన్ మాస్క్ అని ఎక్కువ సంపాదిస్తారంటే అది కూడా లేదు. జస్ట్ మన చుట్టుపక్కల ఉన్న 10 మందిని తృప్తిపరచడానికి మనం అనవసరంగా పిచ్చి పనులు చేస్తున్నామో అనిపిస్తుంది నాకు. అంతే కదా. ఇప్పుడు మనం పోల్చుకునేదంతా మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్ దగ్గరే. ఇప్పుడు మొరాకో దేశంలో ఉన్న వాళ్ళతో ఏం పోల్చుకోగలరు? అక్కడ కూడా మనుషులు ఉన్నారు మరి. అందుకే పోలిక దాన్ని బొంద పెట్టేసి దాన్ని తద్దినం పెట్టేసాను. ఉపయోగం లేదు. ఒకవేళ ఉపయోగం ఉంటే నేను కూడా పోల్చుకుంటే అవన్నీ అయిపోయినాయి. ఉపయోగం కూడా శాశ్వతం కాదు కదా, అదొక చిన్న గేమ్ నడుస్తుంటుంది అంతే సార్. సో అందుకే జీవితకాలం చేయడానికి అప్పు ఏదేమైనా ఎవ్వరు అప్పు చేయొద్దు సార్. ఇది నా రిక్వెస్ట్. అంటే అప్పు చేసిన తర్వాత మళ్ళీ తీర్చకపోవడం అనేది రకరకాల కారణాల మీద ఆధారపడి ఉంది. అది మన చేతులు ఉండదు ఇంకా మన లైఫ్. ఆ ఒక్క థాట్ మన హోల్ లైఫ్ని డామినేట్ చేస్తుంది. రెండోది ఏ ప్రగతి ఉండదు, ఏ కాంతి ఉండదు. మనం డబ్బు క్రియేట్ చేస్తాం, డబ్బు కడతాం, డబ్బు క్రియేట్ చేస్తాం, కడతాం. అట్లా ఏదో రోజు ఈ కట్టె కాలిపోతుంది. లైఫ్ ఉన్నది ఏందుకు? ఏదన్నా నేర్చుకోవడానికి, సమయాన్ని మర్చిపోవడానికి అదొక మాధ్యమం. లేదా మనుషులతో ఉంటే సామరస్యం క్రియేట్ చేసుకొని హాయిగా ఆనందం గడపడానికి, లేదా ప్రకృతి ఉంటే జస్ట్ వాక్ చేయడానికి, నీళ్ళు ఉంటే జస్ట్ మునిగి లేవడానికి, శరీరంతో కాస్త దాన్ని కండిషన్లో పెట్టుకోవడానికి. అంతకుమించి జీవితానికి ఏ విలువ లేదు. అబ్సల్యూట్లీ. అట్లీస్ట్ అడగండి. ఇప్పుడు అప్పు గురించి మాట్లాడుతున్నాం కదా, కొంతమంది మరి ఇల్లు కొనుక్కునే స్తోమత లేకపోతే హోమ్ లోన్ తీసుకుంటారు. ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళు మనకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. ఆ అప్పును కూడా ఈ అప్పులో కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే దానికి అసలు నేనేమంటే ఏమి తీసుకోవద్దు. అసలు ఉన్నదాన్ని అనుభవించాలి, సత్యాన్ని అంగీకరించాలి. అప్పుడు ఇల్లు కట్టాలి కదా. అట్లే ఉండదు. నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఏనాడు ఇల్లు కొనుక్కోవాలనుకోలేదు. నేను ఒకటే తెలుసుకున్నా, నువ్వు పని చేసి ఆ పని ద్వారా నువ్వు మనీ ఎర్న్ చేయగలిగితే
దాని రిజల్ట్లో ప్రాపర్టీ వస్తుంది తప్ప ముందే ప్రాపర్టీ తెచ్చిపెట్టుకుని దానికి పని లింక్ చేయొద్దు. అప్పుడు స్ట్రెస్ వచ్చేస్తుంది, మీరు పని పరిపూర్ణంగా చేయలేరు. అప్పుడు మీ పనికి మీరు బానిసైతారు. అంటే ఆడుతూ పాడుతూ గౌరవంగా చేయాల్సిన పనిని మనం ఒక బర్డెన్లో చేయాల్సి వస్తుంది. కంపల్సరీ వచ్చిందా జీవితం ముళ్ళ కంపల్సరీ అయిపోతుంది. ఇప్పుడు నేను శాండ్ ఆర్ట్ అనేది పికప్ చేసిన 2012లో. నేను ఏనాడు నాకు డబ్బు సంపాదించి అసలు ఏ క్వాలిటీ లేదు వ్యక్తిగతంగా. నాకు అప్పుడు వచ్చిన ఒక భావన ఏమిటంటే, నేను క్వాలిటీ వర్క్ క్రియేట్ చేస్తూ పోతే దాని ద్వారా డబ్బు వస్తుంది అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎవ్వరు మా ఇంటి వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఇదేం పిచ్చి ఆలోచన, ఏదో ఉద్యోగం చేసుకోవాలి కానీ అంటే లేదు, నాకు అట్లా అనిపిస్తలేదు. నాకు స్వేచ్ఛలోనే నాకు ఆనందం ఉంది. అప్పుడు నేను ఒక చిన్న ట్రయాంగిల్ రాసి నా గోడకు అతికిచ్చిన, పైన స్వేచ్ఛ లేదా లిబరేషన్, రెండవ స్టెప్పు క్రియేటివిటీ, మూడవదే డబ్బు. తప్ప డబ్బు నేను పైన పెట్టదలుచుకోలేదు. ఈ ప్రపంచంలో డబ్బు లేకపోయినా నేను బతుకుతా, కానీ స్వేచ్ఛ లేకపోతే బతకలేదు. అందుకని నేను అప్పు చేసి కట్టిన ఇంట్లో ఉండాలనుకోవట్లే, ఇల్లున్నా లేకున్నా స్వేచ్ఛలో ఉండాలనుకుంటున్నాను. ఇల్లంటే ఓకే, పిల్లలకి మనం సత్యం చెప్పండి సార్. డబ్బులు లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి, బతకతాం. సత్యము చెప్పాలి, ఎప్పుడు సత్యమే చెప్పాలి ఇంట్లో. ఇప్పుడు సినిమాకి తీసుకెళ్ళమన్నారు, డబ్బులు లేవు, దీనివల్ల మీ మనసు కొంచెం చివుక్కుమన్నది, ఐఎమ్ రియల్లీ సారీ. ఆల్వేస్ వి హావ్ టు స్పీక్ ద ట్రూత్. ఎప్పుడైతే వాళ్ళు కోప్పడతారు అంతే అయిపోతుంది. వాళ్ళకు కొంచెం యవ్వనం వచ్చిన తర్వాత సమాజాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఫాదర్, బా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్, అతను నిజమే చెప్పాడు. అతని వల్ల 2-3 రోజులు సినిమాలు చూడలేదేమో కానీ ఇప్పుడు ఎంత బాగున్నాం మనం. సో మనం జీవితానికి ఒక హోప్. ఇప్పుడు నేను ఇలా జీవించడం వల్ల నేను ఎక్కువ డబ్బు ఎర్న్ చేయలేకపోతున్నా, మీరు సరిగ్గా చదివి కొంత మనీ ఎర్న్ చేయండి రా, నేను మీకు సపోర్ట్ ఉన్నా, మీరు ఏం ప్రయోగం చేస్తారో చేయండి అని మనం భరోసా ఇస్తలేం. ఎంతసేపు మనం అనుకున్నట్టు వాళ్ళు లేడని పీకులాడుతున్నాం తప్ప, అసలు మనం ఇప్పుడు తల్లిదండ్రులు అనుకున్నట్టు, సమాజం అనుకున్నట్టు ఎవరెవరు లేరో వాళ్ళందరూ కాళ్ళు పట్టుకుంటున్నాం మనం. రమణ మహర్షి ఏదో వాళ్ళ ఫాదర్ లాగా ఉంటాడు అంతే. ఇప్పుడు ఆయన తనకు నచ్చినట్టు ఉన్నాడు. కొన్నేళ్ళు అసలు ఏమీ లేదు, కానీ ఆ కొన్నేళ్లలో రూట్ ప్రిపేర్ అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత మంచి కాయలు వస్తాయి. సో ఇప్పుడు మనస్సు అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటి, సమాజానికి నీకున్న సంబంధం ఏంది, మనిషికి నీకున్న సంబంధం ఏంది, డబ్బుకి నీకున్న సంబంధం ఏంది, శృంగారానికి నీకున్న సంబంధం ఏంది, అసలు పరువు ప్రతిష్ట అంటే ఏంది. ఇప్పుడు నేను ఒక 200 పదాలు, 221-22 పదాలు వచ్చినాయి నా జీవితంలో. ప్రతి మనిషికి ఆ 221 పదాలతో సంబంధం ఉంది. వాటి నిర్వచనాలు కనుక్కోగలిగితే ఇట్ మే టేక్ 1 or 2 years. వాటిలోకి ఎంక్వైరీ. ఇప్పుడు డబ్బు అనే దాన్ని ఒక గోడ మీద రాసి దీనికి నాకున్న సంబంధం ఏంది, ఆ నిర్వచనం నాకు కావాలి అని 100% కూర్చుంటే మీకు ఒక నిర్వచనం వస్తుంది, ఆచరించి చూడాలి. అట్లనే ప్రేమకి నీకున్న సంబంధం. ఇప్పుడు నేనే ఊరికి ఆసుగా కొన్ని పదాలు చెప్తే అందరికీ సంబంధం ఉంది. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి, దేవుడు, భయము, కోరిక, సమాజం, ప్రపంచం, సేవ, గురువు, ఇట్లాంటి అన్ని పదాల తర్వాత ఒత్తిడి, ఆ తర్వాత కోపం, ఆ తర్వాత డిప్రెషన్, ఆ తర్వాత ఫోబియాలు, ఆ తర్వాత ఈర్ష్యాద్వేషాలు, తర్వాత శరీరం, తర్వాత మనస్సు. ఇవన్నీ ప్రతి ఒక్కడికి సంబంధించిన పదాలు. ఈ పదాల అర్థము ఎవడెవడో చెప్పింది నమ్మడానికి వీలు. మనం ఒక నిర్ణయానికి రావాలి. దేవుడు అంటే ఏమిటో నువ్వు నిర్ణయానికి రా, ప్రేమ అంటే ఏంటో నువ్వు నిర్ణయానికి రా. గురువుగారు చెప్పారు, మా అమ్మ చెప్పింది, నీకు పని చేయదు, అంతా బారోడ్ ఆన్సర్స్. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఇట్లా ఎవడైతే అన్వేషించాడో వాడు ప్రపంచం దృష్టిలో అనిపిస్తుంది వీడు సమయం వృధా చేస్తున్నాడు, మిగతా వాడితో జాబులు చేస్తున్నారు, కారు ఉన్నారు. ఇతను ఏమీ లేదు, ఇతను తన మైండ్ని క్లియర్ చేసుకుంటున్నాడు అంతే. ఒక్కసారి నీకు అన్ని విషయాలు స్పష్టత వచ్చిందా, మిగిలింది జస్ట్ పని అంతే. ఇంకా వాడు పనిలో దిగితే వాడు ఏ పని చేస్తే ఆ పని పరిపూర్ణంగా స్వీకరించబడుతుంది, చేయబడుతుంది, పూర్తి చేయబడుతుంది. ఎందుకంటే వాడు డిస్ట్రాక్షన్సే లేవు. పక్కన నగ్న సెక్స్ అనే దాన్ని వాడు నిర్వచించుకున్నాడు అనుకుందాం, నాకు అవసరం లేదు. ఇప్పుడు పక్కన ఒక అమ్మాయి నగ్నంగా పోయినా వాడు తన పని తను చేసుకుంటాడు, సంబంధం ఉండదు వాడికి.
డబ్బు అంటే నాకు ఆసక్తి లేదని రమణ మహర్షి నిర్ణయానికి వచ్చాడు. జీవితకాలం డబ్బు ముట్టుకోలేదు ఆయన. ఎంత క్లారిటీ! రమణ మహర్షి దగ్గర నువ్వు చిల్లర పోసినా తీసుకోడు, తనకు అవసరం లేదని తెలిసిన తర్వాత ఇంకేమిటి. ఇప్పుడు ఉదాహరణకి మీరు డ్రింక్ చేయరు, మీరు బార్ షాపుల వైపు ఎందుకు చూస్తారు? అసలు కనబడదు, చూడరు. ఇప్పుడు మనం ఎవ్వరం చీరల షాపుకు వెళ్ళిపోవరు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎంత పెద్ద చీరల దుకాణం హైదరాబాద్లో పెట్టినా, రష్మిక మండన్న ఇనాగ్రేట్ చేసినా మనము పోము. ఎందుకంటే మనకు వద్దని తెలిసిపోయింది కనుక. మనసు కాదు అంతే, అది నీకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరన్నా ఫ్రీగా చీరిస్తానో ఏం డాడీ వాట్ ఇస్ దిస్ అంటారు. అంతే అంటే అప్పుడు అంతే. అప్పుడు అదే డబ్బు ఇప్పుడు యోగులు గీకులు ఎవరైనా ఇస్తే తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అసలు అంత గొప్పవాడు, అతనికి అవసరం లేదబ్బా. సింపుల్, తెలుసుకున్నాడు అంతే, అవసరం లేదు. రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది బాగా, అది అందరు చూసిండొచ్చు. ఒక అఘోరా పోతున్నాడు, పోతుంటే మీడియా వ్యక్తి ఒక అమ్మాయి అతను అడుగుతుంది, మీకు ఏం అక్కర్లేదు అంటారు కదా అంటే ఆమెకు కూర్చునే చాయి, మరి ఆ గోసి ఎందుకంటే తీసి ఇచ్చేసినంది. దిమ్మ తిరిగిపోయింది అసలు. అంటే ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ మైండ్ అర్థమైన వాడితో పెట్టుకున్నావు అనుకో పిచ్చెక్కుతుంది నీకు. వాడిని నువ్వు బోల్తా కొట్టేయలేవు. వాడు అన్ని రకాల ఆలోచనలు దర్శించిండు. వాడికి లంగా తెలుసు, లఫంగా తెలుసు, రాజకీయ నాయకుడు తెలుసు, యోగి తెలుసు, అందరు తెలుసు. నేను ఒక టైర్ నగర్ రోడ్డు చూశాను స్వామి. ఒక అతను నడుచుకుంటా పోతుండు, ఆయన మామూలుగా. అయితే అతను ఆయన చూసి నేను కారు ఆపి అద్దం దించి 10 రూపాయల నోట్ ఇచ్చాను. దాని సార్ చూసి నా సార్ చూస్తుండు. ఒక 10 నిమిషాల దాకా చూశాడు అదే మరిగా, 5-10 నిమిషాల దాకా దాని సార్ చూస్తున్నాడు, మళ్ళీ నా సార్ చూస్తున్నట్ట. అరే కొడతాడేమనుకొని నేను మెల్లగా మెల్లగా లేపి దాని కిందకి అంతే. నా జీవితం నిత్యం హయత్ నగర్ పార్క్ దగ్గర ఒకసారి మన నల్గొండ దీని వల్ల ఎందుకు ఎట్లా తిరుగుతున్నారు అనుకున్నాడు ఏమన్నా. అంటే నీ స్థాయికి 10 రూపాయలు ఇవ్వడం నా గుంట్లే అనుకున్నాడు. అది ఆ నల్గొండ ఎక్స్ప్రెస్ దగ్గర ఈవెంట్కి వెళ్తున్నాం, శాండాట్ ఈవెంట్కి. నేను స్క్రిప్ట్ రాసుకుంటున్న కార్లో కూర్చొని, అంటే రీచ్ అయిన వెంబడి నా షో ఉంటుంది. సో మా శాలితో చెప్పే కొంచెం వేగంగా నడపమను, డోంట్ డిస్టర్బ్ మీ. వాడు ముందర కూర్చొని వెనక కూర్చుందా, టక్ 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 అని శబ్దం వచ్చింది ఆ సిగ్నల్ దగ్గర. అక్కడ ఒక చెయ్యి చిన్నగా ఉంటుంది అతనికి, బై బర్త్ పాపం. అతను పైసేదే అన్నాడు ఫస్ట్ డైలాగే. నాకు చాలా అఫెన్సివ్గా అనిపించింది అది. అంటే అడుక్కుంటున్నాడు, మళ్ళీ డిమాండ్ కూడా చేస్తున్నాడని. నేను ఏం పట్టనట్టు ఉండాలి, రమణ మహర్షి చెప్పినట్టు పట్టనట్టున్నా. వాడకో పైసేదేవే అన్నాడు. అయినా సరే మా శాలి షాక్ దీని ఎందుకు చూశాడు. నేను ఒకసారి చిన్న పట్టనట్టుందాం, అర్థం దింపుంది. మూడోసారి ఏమో తెలుసా, రెడ్ లైట్ పోయి గ్రీన్ లైట్ పడుతుంది, పైసేదే ఖానా ఖానా హై అన్నాడు. నేను అన్నా నువ్వు ఒక్క ముక్క చెప్పింటే అయిపోయేది కదా, కితనా చాయే ఖానేకి లియే అంటే బిర్యానీ ఖిలాతే క్యా, ఖిలాऊंगा 200 దే దో సోహెల్ మే ఖాతే, 200 ఇచ్చిందా జాబ్ అన్నాడు అంతే. సో వాడికున్నంత క్లారిటీ కూడా నాకు లేదు అసలు. వాడికి ఏం కావాలో వాడికి తెలుసు. అప్పుడు మొత్తం ఆ శాలితో ఉన్నా, వీడు బాగున్నాడు రా కారు బయట ఉండి, క్లియర్గా అడుగుతున్నాడు వాడికి ఏం కావాలో, ఏం తినాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, ఎప్పుడు తినాలో తెలుసు, అంత తెలుసు, తెలుసుకోవాలో కూడా తెలుసు. వాడు నేను జస్ట్ వాడుకోవని పదవాడిని కానీ హీ యూజ్డ్ బ్యూటిఫుల్ వర్డ్స్. నాకు విషయం అర్థమైంది కాబట్టి నేను అఫెండ్ కాలే, నేను వాడుకోను కదా తెలుసుకున్నా కాబట్టి నేను రియాక్ట్ కాలే. లేకపోతే ఖచ్చితంగా వాడిని దిగి కొట్టడమో చేయడమో చేసేవాడు. ఇప్పుడు నాతో ట్రావెల్ చేస్తున్నా మా ఫ్రెండ్కు తెలుసు కాబట్టి వి జస్ట్ లాఫ్. ఇప్పుడు మంచోడు తిరిగితే మనం కోపడతాం, పిచ్చోడు తిరిగితే మనం పట్టించుకోవాలి. అంటే మనసు లేదు కాబట్టి నువ్వు పట్టించుకోవట్లేదు అంతే. సమాంతరం ఉంటే వ్యతిరేక భావం ఏర్పడుతుంది. అంతెందుకు ఒక చిన్న మనవడు వచ్చి తాత నిన్ను తంపేత కత్తితో అంటే మనం ఎంజాయ్ చేస్తాం. ఎగ్జాక్ట్ వాడికి 22 ఏళ్ళు వచ్చి నాకు అనడం అదే డైలాగ్. పోలీసులకు ఫోన్ చేసి అంటే వాడు అజ్ఞానంలో అంటున్నాడు అనగానే మనం ఫ్రీ అయిపోతాం. వాడు తెలిసి అంటున్నట్టు మనకు భయం వేస్తుంది. ఒక్కటైతే చెప్పగలను, అప్పు అన్కాన్షియస్గా చేయబడదు, ధ్యానం అన్కాన్షియస్ చేయబడుతుందేమో, శృంగారం అన్కాన్షియస్ చేస్తారు, అప్పు మాత్రం కాన్షియస్గానే చేయబడుతుంది. తెలియకుండా చేసింది కాదు. ఒకప్పుడు పాత ఒక సినిమాలో చూసినారు,
హీరో హీరోయిన్ పక్క పక్కన పడుకుంటారు. పొద్దున డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ డైలాగ్ రాసిన వాడికి మరి అనుభవం లేదని నాకు తెలియదు, కానీ రాత్రి తెలియకుండా తప్పు జరిగిందన్నాడు. నేను అనుకున్నా ఇంపాసిబుల్ అది, ఏదన్నా తెలియకుండా జరుగుతుంది కానీ అదే తెలియకుండా జరిగే అవకాశం లేదు. అట్లనే అప్పు కూడా తెలియకుండా జరిగే అవకాశం లేదు. అట్లాగే అబద్ధం కూడా కాన్షియస్గా. ఈ మధ్య అప్పు ఏమవుతున్నదంటే నెలకు 10 లక్షలు కాదు 7 lakhs వస్తుంది. అయినా ఎవరు పట్టుకోవాలి, వేరే వాళ్ళ డబ్బు ఒకరికి ఇచ్చేయడం. అదే సర్దుతున్నారు, ఆ సర్ది ఇది పెద్దగా అవుతుంది కొంచెం. అందుకని ఏదైనా చేసి మీరు అప్పు తీరాలని నేను కోరుకుంటున్నాను నిజంగా. అంటే డబ్బు ఎవడు ఇయ్యాడు సార్, ఇవ్వకూడదు కూడా, ఎందుకంటే కొంచెం కష్టపడితే వస్తుంది అది. అందుకని ఎవడు ఇయ్యడు. అవసరమైతే జూదానికి పెడతారు కానీ ఫ్రెండ్కి అయితే ఇయ్యరు. అది అట్లాంటి వాళ్ళు మీరు చూసింటారు, నేను చూశాను. ఎందుకు ఇవ్వాలి. మళ్ళా రీసెంట్గా నాకు ఎవరో ఒక పెద్దవాడు ఫోన్ చేసింది, నేను టాక్స్ వింటున్నానయ్యా అందులో లిబరేట్ చేయవా అని అడిగింది. ఎందులో ఇరికావని అంటే, ఒక పెద్ద ఆశ్రమంలో ఇరికాను, 1.5 పోయింది ఇప్పటి వరకు, సేవ పేరు మీద లాగుతూ ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు. అంటే 15 ఏళ్ళ తర్వాత నేను చెప్పిన టాక్స్ విని ఆమెకు మొట్టమొదటిసారి చూసింది అసలు ఆశ్రమం ఏంటి, ఏం జరుగుతుంది, ఆశ్రమంలో అసలు ధ్యానం ఎక్కడ బాయే, సేవ ఎక్కడ బాయే, చందా బుక్కులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈమె ఎక్కడికి వెళ్ళినా దాన్ని సేవ అనుకుంటుంది, అడుక్కోవడం. అది తీసుకెళ్ళి డబ్బు జమ చేస్తుంది, చూస్తుంటేనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవో కడుతున్నారు. తను మాత్రం ఆశ్రమంలో ఉండాలంటే డబ్బు పే చేయాలి. అసలు ఏం జరుగుతుంది, అసలు నేను వెళ్ళింది లిబరేట్ అవ్వడానికి, ఈ మనసు అనేది జంజాట నుంచి బయటపడాలని పోతే ఇంకెంత మనసులో జీవిస్తున్న మీరు చెప్పిన తర్వాత తెలిసింది. ఏముంది, అదంతా మీరు క్రియేట్ చేసుకున్నది. ఇంకా ఆశ్రమానికి పోకండి అంతే. ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం, ఆరోగ్యం కోసం. ఆరోగ్యం లేనప్పుడు హాస్పిటల్తో మనకేం పని. ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆరోగ్యం అక్కడికి వెళ్ళినా మనకు రావడం లేదని తెలిసిన తర్వాత హాస్పిటల్ పక్కకు జరిపి ఇంకో హాస్పిటల్కి పోవాల్సిందే, లేదా నువ్వేదో రెమెడీ చూసుకోవాల్సిందే. అది ఆరోగ్యం కాబట్టి, శరీరం కాబట్టి ఎవడో సహాయం అవసరం మనకు తెలియదు. ఈ లిబరేషన్ అంటే అసలు నువ్వు రమణ మహర్షి అంటే దీన్ని ఇబ్బంది పెడుతున్నవేవో తెలుసుకుంటే అవి క్లియర్ చేస్తే లిబరేషన్ ఉంది. ఇప్పుడు బాడీకి మొత్తం తాడు ఇరికింది ఇట్లా, ఇప్పుడు బాడీ లిబరేట్ అవ్వాలనుకుంటుంది. మీరు ధ్యానం చేసి 3 hours చూసేస్తే తాళ్ళు ఓపెన్ కాలేదు ఏంది అనుకుంటున్నారు. మళ్ళీ ధ్యానం చేస్తున్నారు, మళ్ళీ తాళ్ళు ఓపెన్ కావాలంటే తాళ్ళని చూడాలి, తాళం తీయాలి, ఆ తాళ్ళలో ఎక్కడెక్కడ ముళ్ళు ఉంది వాటిని తీయాలి. అట్లా తీస్తే లిబరేషన్ వస్తుంది. చాలా చిన్న సూక్ష్మమైన ఈజీగా అర్థం చేసుకోదగ్గ విషయాన్ని మహాజట్లం చేసి పెట్టారు. అసలు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఎంతెంత డబ్బు సంపాదిస్తున్నారు. అదే ఎవడికి ఉపయోగం సంపాదిస్తుంటే అనుభవిస్తుంది సార్, అనుభవిస్తారు ఖచ్చితంగా, అనుభవించేది లోపాయకారిగా. తర్వాత అంతే, అది వాళ్ళ అలవాటు అయిపోతుంది. అంటే ఫిలాసాఫికల్గా మాట్లాడతారు, ఆ పదాలను ఉచ్చరిస్తూ ఉంటారు అంతే. మనం ధ్యానం చేయాలి, ధ్యానం చేసే కీర్తి కోసమేనా, అదేదో కిక్కు, అంటే వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, ఉద్యోగం లాగా అదొకటి మారింది. ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, ఏం ఆనందిస్తావు, నీ భార్యకు కీర్తి సార్ ఇవన్నీ ఉంటాయనే పక్కన పెట్టేస్తారు. అసలు ఇప్పుడు ఎవరో మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళు పొగిడితేనే మీరు ఆనందపడతారు. ఇప్పుడు ఎవడో దాన్ని పొగిడితే ఎవడు ఆనందపడ్డు. మా ఫ్రెండ్ పొగడాలి, స్టేజ్ మీద నువ్వు మాట్లాడిపోరా, నా గురించి నువ్వు మాట్లాడిపో అని మనమే పంపిస్తాం. అంటే తెలిసిన వాడు చెప్పాలి అట్లా. నేను లాస్ట్ ఒక విషయం చెప్పి ముగిస్తాను. రీసెంట్గా ఒక సార్ రిటైర్డ్ అయ్యాడు. అయిన తర్వాత ఒక సార్ దగ్గరికి వచ్చి, రిటైర్మెంట్లో నా గురించి స్పీచ్ ఇవ్వయా అంటే, నీ గురించి చెప్పడానికి ఏముంది స్పీచ్, నువ్వు లఫుడు కానీ, నువ్వు తాగుబోతు, నువ్వు టీచర్ కానీ, పిల్లలకి ఈనాడు చదివే చెప్పలే, అన్ని లంగపనం చేసినావు అంటే, అది తెలుసు నాకు, నువ్వు చేసి దాన్ని కవర్ చేయి దిగేటప్పుడు అన్నా. సరే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని అడ్జెక్టివ్స్ ఎలాగ అబద్ధమే కదా, మంచి అబద్ధం చెప్తా. ఆ తర్వాత స్టేజ్ ఎక్కి అతను చదవడం, ఆ సభలో నేను కూడా ఉన్నా, ఒక పల్లెటూరు జరిగింది, ఆయన ప్రధానోపాధ్యాయుడు. మొత్తం చదువుతుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు, ఇంత గొప్పవాడు అవుతాను. ఇప్పుడు ఆ స్పీచ్ మధ్యన ఆపి ఆ రిటైర్ అయ్యే వ్యక్తి వచ్చి అంటున్నాడు, మరి ఇంత పోడకాయ నమ్మరు అంటే నువ్వు స్థాయికి మించి చెప్తున్నావు. అంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఇతని కాలుగోటికి సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాడు ఉపాధ్యాయుడే,
ఆయన భగవద్గీత మీద ప్రామాణిక గ్రంథాలు రాసిండు. ఈయన రాయకపోయినా అంతకంటే గొప్పవాడు. నువ్వు ఇంత గొప్ప, నువ్వు ఎవరెవరో గొప్ప గొప్ప వాళ్ళందరూ లింక్ చేసి నన్ను ఫేమస్ చేద్దాం అనుకుంటున్నావు, కానీ కొడతాను నన్ను. సరే నువ్వు అదే నీకు తగులుందా లేదా నేను చెప్పేది. అప్పుడు ఆయన పేపర్ పక్కన పెట్టి, ఆయన మొదలాంటి సాదాసీదా మనిషి, మంచి ఉద్యోగం చేసిండు, పిల్లల్ని చదివిపించిండు, పాటలు చెప్పిండో చెప్పలేదో ఆయనకు సాధ్యమైంది ఆయన చేసిండు, మనం అదే చేస్తున్నాం. ఇదంతా లైఫ్ ఎట్లే ఉంటుందంటే అందరూ ఏమో సపోర్ట్ పెట్టి సత్యవాది కరెక్ట్గా. అందుకని ఒకసారి మా అమ్మని పిలుచుకొస్తా, డబ్బు గురించి ఒక్క మాట చెప్పిస్తా. అంటే నిజంగా ఆమె గొప్ప జ్ఞాని కాదు, కానీ ఏదైతే ప్రపంచంలో ఇరికిస్తుందో ఆ ఒక్క నాకు ఫ్రీ ఉందండి. అమ్మా అమ్మో చూడండి చిన్నపిల్లడు ఆయన నేర్చుకోవాలి కూడా మనిషి మనం అట్టుంటాం. జస్ట్ లైక్ చైల్డ్ ఆయన. అది అందరికి సాధ్యం కాదు. 1000 కోట్లు ఉన్నాడు కన్నా గ్రేట్ కదా సార్ అన్నాడు. అసలు బతకడానికి ఏమవుతుంది సార్, బేసిక్స్ ఫుల్ఫిల్ అయితే చాలు. ఇప్పుడు నా సూత్రం అయితే అంతే, జీవితకాలానికి అంతే. నేను డెవలప్ అయ్యేది ఏం లేదు ఇంకా లైఫ్లో. ఇదే డెవలప్ సార్. ఇంత చెప్తున్నారు. ఒకవేళ డబ్బు ఎర్న్ చేస్తే నేను పెయింటింగ్ చేసుకోవడానికి, పుస్తకాలు రాస్తే అవి ముద్రించడానికి తప్ప వ్యక్తిగతంగా డబ్బు అక్కర్లేదు. అసలు నేను చాలాసార్లు అనిపిస్తుంది అసలు అంగి కూడా తీసేయాలని, హాయిగా ఉంటుంది అసలు. సమాజం నడవాలంటే కార్మికులు అందరూ ఎవరు పాటుకోవాలి నడుస్తూ ఉన్నారు, నడుస్తుంది. అందరూ సన్యాసులు అయిపోయినా బతకలేము సమాజంలో. కాలేరు అట్లా. నేను చిన్న కథ నేను రాసింది. ఒక గ్రామానికి బుద్ధుడు వచ్చాడంట. ఓ అద్భుతమైన కథ కాబట్టి ప్రవచనం ఇచ్చాడు, అందరికి జ్ఞానోదయం అయింది. ఒక 100 ప్రవచనం తర్వాత. ఇప్పుడు జ్ఞానోదయం అయిన తర్వాత అందరికి అయింది కదా, ఇప్పుడు ఎవ్వరికి దొరకట్లేదు ఆడియన్స్ ప్రవచనం ఇద్దామంటే. బోరు చచ్చిపోయారట అందరు. ఇప్పుడు అందరు అమ్మాయిలే అనుకో, కారుకు విలువ పోతుంది. అంతే కదా. అందరి దగ్గర డైమండ్ ఉంటే డైమండ్ విలువ పోతుంది. అందరూ ఎన్టీఆర్ అంత అందంగా ఉన్నారనుకో, అప్పుడు అందానికి విలువ ఉండదు. అప్పుడు అందవిహీనంగా కనిపిస్తారు అసలు. అప్పుడు ఎవడన్నా అనాకారి ఉన్నాడు అనుకో, అబ్బా వీడు ప్రత్యేకంగా ఉన్నాడు అనుకుంటాం. అంతే కదా, పోల్చి చూసుకుంటూ ఉండాలి. కిందనే కూర్చుంటుందండి ఆమె ఒక సాధన. కూర్చో, 1 నిమిషం నీకు సమయం. ఊరికి జోక్ చేస్తున్నాను, ఆపుతుంది అయింది. సో డబ్బు చిన్నప్పటి నుంచి అంటే ఎక్కువ ఎలాబరేట్ కాకుండా నేను చూసింది చిన్న చిన్న డబ్బాల్లో దాచిపెట్టడం, ట్యూషన్స్ చెప్పి ₹1 కూడా వృధా చేయకుండా ఉండడం. ఈ ప్రపంచంలో ఎంతమంది ఎంత సంపద సృష్టించుకున్నా, వస్తువులు కొనుక్కున్నా, వాటితో ఏ సంబంధం లేకుండా మా చేతి డబ్బు ఖర్చు పెట్టించి డబ్బు విలువ చెప్పడం. ఇదిరా మన సంపాదన. మనం సినిమాలకు ఎందుకు పోము అంటే డబ్బు మిగలడం లేదు కాబట్టి పోవడం లేదు అంతే. ఇట్లాంటివన్నీ ఆమె తనకున్న అవగాహనలు చెప్పింది. ఆమెకు ఎవరు చెప్పారో తెలియదు. సో ఆ స్ఫురణ ఎట్లా కలిగింది నీకు అప్పు చేయొద్దు అన్నది? అప్పు చేయొద్దన్న స్ఫురణ అందరు పెద్దలకు ఆస్తులను భూములను ఇవన్నీ వస్తారు, కానీ మా నాన్నగారు మాత్రం నాకు అప్పు చేయకుండా మా అందరికీ నేర్పారు. ఓకే, మా నాన్నగారి ద్వారా వచ్చింది. అంతకుమించి మాకు వేరెవరో తెలియదు. మా అత్తగారికి పోతే చెప్పినంత మాత్రం నువ్వెందుకు చేయాలి అది నేను అడుగుతున్నది. చాలా మంది చాలా చెప్తారు, కొట్లాడొద్దు అంటే కొట్లాడతారు కదా. అంటే అప్పు చేస్తే దానివల్ల ఎంత ముప్పు ఉంటుందో మా నాన్న కొంచెం మాటల్లో చెప్పేవారు. చెప్పు అది 1 నిమిషం. అంటే ఒకవేళ అప్పు చేసినావు అనుకో, ఆ మనసు ఎట్లు? ఆయన అనుభవించినాడా అప్పు చేయడం వల్ల? ఆయన బాధపడినాడా? అప్పు బాధ ఏం లేదు, కానీ ఉన్నది పోగొట్టుకొని అప్పు చేస్తే మళ్ళీ తీర్పడానికి ఏమి లేవు ఇంకా ఇంట్లో. సామాను కానీ ఆస్తులు కానీ బంగారు కానీ అన్ని పోయినాయి అప్పు కిందకి. ఆ తర్వాత అప్పు చేస్తే అమ్మడానికి ఏం లేవు కాబట్టి ఇంకా అప్పు చేయకూడదు అనుకున్నాను నేను. ఇంకా ఏమి లేవు, పల్లెటూరు కదా శ్రీశైలం. ఆ విధంగా అప్పు చేస్తే ఎంత ముప్పో మాకు అప్పటికే కాస్త పెద్ద పిల్లలం కాబట్టి మాకు అందరికీ అనుభవమే. నాకు, మా అక్కకి, నా తర్వాత నా ప్రశ్న ఏంటంటే, నీకు నిజంగా ఆర్థిక సమస్యలు వచ్చినాయి ఒక టైంలో, అయినా ఎందుకు అప్పు చేయలే?
ఇది నా ప్రశ్న. అంటే ఖచ్చితంగా ఆ అప్పు చేయకపోవడానికి కూడా మా నాన్నే కారణం. మా నాన్న మేము 7 మంది పిల్లలమ్మ, తల్లి తండ్రి మొత్తం 9 మంది. కిలో బియ్యం తెచ్చి గంజి కాచిన తాగి అందరం పళ్ళెల్లో పోసుకొని తాగి, కానీ అప్పు చేసి పప్పు మాత్రం తినలేదు. ఇందువల్ల మాకు కూడా అప్పు చేసి ఆ పప్పు వద్దు, ఆ కిలో పప్పు, ఆ పాపుచారో నీళ్ళ మజ్జిగనో నీళ్ళ చాయో తాగి అట్లా కాలం గడి. ఎందుకంటే మాకు రాబోయే కాలంలో డబ్బు వస్తుంది, ఎలాగో అలాగే పెన్షన్ ఇవి వస్తాయి కాబట్టి అప్పటి వరకు కాస్త కాలం గడుపుదామని ఓర్పుతో పిల్లల్ని ఓర్చుకునేటట్టుగా, వాళ్ళు నన్ను సతాయించకుండా, వాళ్ళు నా మాట వినాలి, వినకపోతే 2 బాధాలి, ఈ విధంగా వాళ్ళని చేసుకుంటూ వచ్చాను. రైలు ప్రయాణం పెట్టుకొని పోతే కూడా రైల్వే స్టేషన్లో పల్లీలు, బిస్కెట్లు ఏవేవో అమ్మడానికి వస్తాయి. రైల్లో స్టేషన్లో కానీ, పై ఎక్కాక కానీ, బస్ స్టాండ్లో కానీ. మేము ప్రయాణమే తక్కువ. ఆ చేసిన ప్రయాణంలో కూడా అప్పటికి మాకు పెన్షన్ కానీ డబ్బులు కానీ ఏమి లేవు. పిల్లలు చిన్న పిల్లలు, వీడు ఇంకా వెళ్ళి జాయిన్ కాలే. అప్పటికి ఇంకా ఏమాత్రం అక్షరాభ్యాసం కూడా, అంత చిన్న 4 ఏళ్ల పిల్లోడు. వెళుతూ ముందే చెప్పారు ఇంటి దగ్గరే, ఇంకా ఈ స్వీట్లు చేసుకున్నాను, ఈ కారా ఇది చేసుకున్నాను, కొద్దిగా ఇది మనం తినుకుంటూ వెళదాము. అక్కడెక్కడ ఏం కనపడ్డా ఏమీ అడగొద్దు, డబ్బులు మాత్రం లేవు అని క్లియర్గా చెప్పిన. కానీ పెద్దవాడు 8 ఏళ్ల వాడు అర్థం చేసుకోవడం, కానీ వీడు అర్థం చేసుకోవడం మాత్రం చాలా గ్రేట్. ఏనాడు బిస్కెట్ కొనుక్కుంటా ఇంత చేస్తే డిగ్రీ వచ్చాక కూడా వీడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీలో వచ్చా కూడా అప్పటికి బాగా బుద్ధి తెలిసింది కదా డిగ్రీ అంటే. అమ్మ నెలగా అప్పటి నాకు పెన్షను ఇవన్నీ ఉన్నాయన్నమాట, కాస్త జాబ్ కూడా వచ్చింది అప్పటికి. అమ్మ 50 రూపాయలు నెలకు తీసుకునేవాడు. తీసుకొని ఏం చేసేవారు 50 రూపాయలు అంటే కాగితాలు, పెన్నులు, పెన్సిళ్ళు కొనుక్కునేవాడు. చిరుతిండి బయటిది అలవాటు కానీ ఏది కానీ ఏమీ లేవు. బయట పొట్లాలు తెచ్చుకోవడం అయితే ఏమీ అలవాట్లు లేవు వీళ్ళకి. ఇంకోటమ్మా, అప్పుడంటే అప్పిచ్చేవాళ్ళే తక్కువ ఉన్నారు, ఇప్పుడు అప్పిచ్చేవాళ్ళు రోజు 10 ఫోన్లు వస్తున్నాయి. ఏం చేయాలి ఈ సమస్య? అప్పిచ్చేవాళ్ళు ఫోన్ చేసి రకరకాలుగా తీసుకో డబ్బులు అయిన దగ్గర, తీసుకో డబ్బులు అయిన వాళ్ళు ఉన్నారు. రోజు ఒక 50 ఇప్పుడు అవి ఎక్కువ అయిపోయినాయి. ఒక 20-10 ఏళ్ళకి, ఒక 40 ఏళ్ళ కింద ఇవన్నీ లేవు. ఎవరు అప్పిచ్చేందుకు యాప్లే వచ్చినాయి. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చేస్తున్నాయి యాప్లు. రోజు మనం వద్దనుకున్నా కూడా వాళ్ళు వచ్చి గిస్తున్నారు. ఆ గిచ్చడం వల్ల మనం ఏదో దీన్ని తీసుకుని చేద్దామని కోరిక బలపడుతుంది. అంటే ఒక వయసులో డబ్బు ఉంటే చేసేదాన్నేమో. నాకు వయసు అయిపోయేదాకా డబ్బు లేదు, తర్వాత హరిబరి జీవితం. ఆ తర్వాత డబ్బు ఉన్నా కూడా ఏది కొన్నా కూడా ఏది చేసినా కూడా మేనేజ్ చేయలేను. వ్యాపారం తెలియదు, ఏమీ తెలియదు. అందువల్ల అటువంటి వైపు అక్కడ పోను కూడా. తర్వాత నాకు ఇల్లు కూలిపోయి ఇల్లు కట్టాలంటే కూడా పెన్షన్ డబ్బులు చాలలేదు. అప్పటికే ఇల్లు పడిపోయింది. మరి తర్వాత జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక ఇంటికి ఇల్లు అనేది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. ఆ ఇల్లు కట్టాలి అనుకుంటే, ఇల్లు కొనాలి అనుకుంటే 2 రూమ్ల ఇంటికి పోతే నా దగ్గర 2000 ఉండేవి, వాడు 10,000 చెప్పేవాడు. వద్దబ్బా. అలాగే 40,000 చెప్పేవాడు, నా దగ్గర 20,000 ఉండేది. అలాగే 2 లక్షలు చెప్పినప్పుడు నా దగ్గర 80,000 ఉండేవి. ఇట్లా సపోజ్ చెప్తున్నాను. ఆ వాల్యూని నేను తట్టుకోలేక చివరికి ఇదంతా కాదు అని చెప్పి మెల్లిగా జీతం కొంచెం పెరిగాక డబ్బులు మొత్తం జీపీఎఫ్లోకి పంపించాను. నా శాలరీ ఎంత వీలైతే అంత జీపీఎఫ్లోకి పంపించి, ఎంత వీలైతే అంత పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులో పెట్టుకున్నాను, చీరల కింద పెట్టాను. అట్లా నా 19 ఏళ్ల సర్వీసులో నేను 12 లక్షలు కూడా పెట్టుకున్నాను. అంతే. అది నా జాబు 1400 ఫస్ట్ జాబ్. నా రిటైర్మెంట్ నాటికి 19,000 నాది. 19 ఏళ్ళ సర్వీసు, 19,000 నుండి 20,000లో పడ్డాను నేను శాలరీ. పెన్షన్ ఏమవుతుంది, మినిమం పెన్షన్ 4,000 వస్తుంది, ఫుల్ సర్వీస్ కాదు కాబట్టి. ఈ పైసలన్నీ పెట్టి 4 లక్షలకు కొంచెం తక్కువలో అప్పయింది నాకు ఇంటికి. మహబూబ్నగర్లో కట్టిన ఇంటికి 20 లక్షలే మొత్తం, స్థలము ఇల్లు అంతా కలిసి. ఆ 4 లక్షలకు కూడా వాటితో పెన్షన్ మాట్లాడుకొని, నీలాంటి వాళ్ళు ఒకరు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే 2 లక్షలు నాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చేసాడు ఆయన, వాళ్ళ అమ్మ పేరు మీద ఇచ్చేసి, ఫిక్స్డ్ డేట్ రోజుకు నాకు మళ్ళీ అదే భర్తీ చేయండి సార్, నాకు ఇంకే ఇంట్రెస్ట్ వద్దు. మా అమ్మ అడిగిన రోజుకి అది ఉండాలి దగ్గర, మా అన్నతమ్ముళ్ళ మధ్యన ఉంటుంది. కాబట్టి ఏం చేశానంటే డబ్బులన్నీ దాచిపెట్టుకుంటూ ఫిక్స్డ్ బ్యాంకులో పెట్టుకుంటూ ఫిక్స్డ్ డిపాజిట్ పూర్తి చేసి అది మళ్ళీ ఇచ్చేసినాను. అట్లా ఇంటి బాకీ తెచ్చిన టెన్షన్ మీద అంతే. అదర్వైజ్ ఈ రోజు కూడా ఈ పిల్లలు నన్ను పెన్షన్ ఏంటి ఏం కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఆమె సార్లు తెలిసింది నాకు. అంటే తన ముఖత నేను ఎప్పుడు అడగలేదు. అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద నేను ఫస్ట్ నుంచి ఒక కన్నేషన్ వచ్చింది. మా పెద్ద బాబు అడగడు, అడగడు, నా కోడళ్ళు అడగడు, తను ఒక్క మాట అనరు, అడగరు. సరే అంటారు అంటే అంటుంటారు, చిన్నవేవో అంటుంటారు. నేనేదో కింద ఇంత చెప్పండి ఉండమ్మా అని ఇట్లా క్యాన్సిల్. కానీ వేరే విషయాలు ఏవి నన్ను ఇంతవరకు వాళ్ళు బాధించలేదు. బై బర్త్ తొట్లేల పిల్ల దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు అట్లా నా 2 కొడుకుల్లాగా మాత్రం నాకు అదృష్టం దేవుడిచ్చిన, ఒక దురదృష్టం ఒక అదృష్టం 2 ఇచ్చాను నాకు.
అది మన టాపిక్ డబ్బు. అది కాదు. ఆ అదృష్టమో ఆ దురదృష్టమే రెండు నన్ను ఇంతవరకు మిమ్మల్ని బతికిచ్చే నేను బతికాను. ఓవరాల్ 71 సంవత్సరం నాకు. ఇంకా మంచి అందరి ఫుడ్. దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నా. మంచి ఫుడ్, ప్రేమ వల్ల దయ అనుకోవడం, దేవుడి దయ వల్ల వీళ్ళ ప్రేమ వల్ల. అప్పు చేసి తినడం అనేది ఒక మాయనే. జస్ట్ కడుపుకి గంజి చాలు, మేము సర్వైవ్. 50 పైసల పాలు, టీ, మజ్జిగ 2 అయ్యేటివి దాంట్లో మాకు. 50 పైసలు రూపాయి పాలు. కిలో కందిపప్పు నెలకు కాగా మిగిలేదు నాకు. అంటే చాలా, అంటే ఏమంటారు, ఉన్న దాంట్లో ఎంత ఎఫెక్టివ్గా జీవించవచ్చు. అసలు వేరే వాళ్ళతో పోల్చుకోవడం అనేది లేదు ఇంకా. అంటే కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఈమె 100 ఎగ్జాంపుల్స్ చెప్పినా అసలు వేరే వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు, ఇవి కన్సిడర్ చేసేది లేదు. అది వాళ్ళకి అది సాధ్యమైనా చేస్తున్నారు. మనకి ఇది సాధ్యం, మనం ఇచ్చేద్దాం. ఇదేమీ అగౌరవం కాదు. ఈ చిన్న అవగాహన ఎప్పుడైతే కలిగిందో అసలు బాధపోయింది. ఇంకొకటి, నా పెన్షన్ 400 ముందు. ఆ 400 పెన్షన్ ఈ లోపల కొన్ని డబ్బులే పెన్షన్ వచ్చే ముందు నుంచి కూడా కొన్ని డబ్బులు వచ్చాయి నాకు వీళ్ళ నాన్నగారికి. వచ్చినప్పుడు పోలీస్ స్టాఫ్కి చెప్పా, అయ్యా నాకు కొంచెం తిండిపోతులేమని ఏదో ఉంటుంది కదా, కాబట్టి నాకు 200 రూపాయల సామానే ఇవ్వాలి నువ్వు, నేను ఎక్కువ రాసినా నువ్వు ఇవ్వకూడదు. ఆయన 200 రూపాయల సామానే పంపేవాడు. అమ్మగారు నీ పెన్షన్ వచ్చింది, ఇంకా ఈ బ్యాన్ తీసేద్దాం అన్నాడు. ఈ బ్యాన్ తీసేద్దాం అట్లా ఏదో చిన్న చిన్న సరదాలు తప్ప మేడ్ ఏ పాయింట్ అన్నట్టు. ఎనీవే, ఇది చాలా మంచి షాప్ అయినా కూడా అట్లా అందరు నాకు కంట్రోల్ షాప్ వాళ్ళు సహకరించినారు. వాళ్ళు కూడా సన్న బియ్యం, అమ్మగారు బాబునాడు కూడా వాళ్ళని సన్న బియ్యం సంచి ఇప్పినప్పుడు మనిషిని పంపుతుండే శ్యామ్ సుందర్. జగతయ్య కూడా మంచి బియ్యం ఇచ్చేవాడు. అలా ఇటువంటి సహాయాలన్నీ నాకు అప్పు చేయకుండా కూడా తృప్తిగా బతికనిచ్చాయి. ఐ అగ్రీ. మన సబ్జెక్ట్ ఏంది? ఇప్పుడు ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం ఇది. సీన్లు మంచి వస్తే రాసుకుంటూ పోతారు, అదంతా ఓకే. ఏదేమైనా నువ్వు అప్పు చేయలేదు, నేను అప్పు చేయలేదు. ఒక మాట వచ్చిందంటే చెప్పాలనిపిస్తుంది. అప్పు అంతే. సబ్జెక్ట్ అప్పు ముప్పు. ముప్పు ముప్పు అంటే ఇచ్చినా తీసుకోబడదు. ఇంకొకటి, ఎవరికి అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు మానవ సంబంధాలు లేకపోతే అప్పు ఇస్తే మాత్రం తీసుకున్నప్పుడు అమ్మ మీరు కాబట్టి ఇచ్చారు, మనకి పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానంటాడు. నెలలకు ఇస్తానంటే ఇవ్వడు, 2 నెలలకు ఇవ్వడు, 3 నెలలకు ఇవ్వడు. ఇంట్రెస్ట్ ముందు ఇస్తాడు, తర్వాత ఇవ్వడు. ఆయన అనుభవాలు నాకు అయిపోయినాయి. ఆయన నాకు చివరిలో ఏమంటాడు, నేను పారిపోతున్నా, ఎత్తుకపోతున్నా, సస్తే నీ కాలు కింద మననే తప్పు అంటాడు. ఈ విధంగా అప్పు కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఆపదలు ఇచ్చేది అప్పు అంటారు, సహాయం అంటారు. ఆపకుండా హాస్పిటల్ దగ్గర ఉన్నాను, అప్పు కింద అడగాలి. మామూలు అప్పు ఎంతో ప్రతిఫలం ఆశించకుండా అయితే మనం ఉంటే అప్పు కూడా ఎక్కర్లే, సరిగ్గా అడిగితే సమాధానం ప్రొవైడ్ చేసేస్తారు. ఊరికనే ఇవ్వాలి అప్పుడు, ఆ వడ్డీ గిడ్డి కాదు, ఏం కాదు. ఆ సమయం ఒకవేళ ఎక్కువైతే ఇవ్వాలి, తక్కువైతే మర్చిపోవాలి ఇచ్చి. ఏదేమైనా అప్పు మా అమ్మ ద్వారా నేను 100% ఆచరిస్తుంది. అంటే ప్రపంచం నుంచి నాకు చాలా విషయాల్లో ఫ్రీ అయిపోయినా. అంటే నేను కొంత ఎర్న్ చేసి నేను బతకడానికి తప్ప ఏదో లగ్జరీ కోసము అవన్నీ అక్కర్లేదు అసలు. ఇప్పుడు నా ఈ పెయింటింగ్ ఎవరో కొన్నారు ₹1,00,00,000. ఓ విల్లా గుండాలో తప్పేం లేదు. విల్లా ఉన్నా లేకపోయినా జీవితంలో ఏ మార్పు ఉండకూడదు. విల్లా వచ్చినంత మాత్రాన మన శరీరంలో కొత్త కాంతి వస్తుందా, లేకపోతే కొత్త గౌరవం ఏమైనా వస్తుందా? ఎంత విల్లాలు వచ్చినా, ఎంత అద్దాల మేడలు వచ్చినా ఆకలిలో మార్పు ఉండదు, నిద్రలో మార్పు ఉండదు, ఏమైనా కొట్లాటలో పీట్లాటలో మార్పు ఉండదు, మనశ్శాంతి సంతోషం ఉన్న మార్పు. బూతులు కూడా మార్పు ఉండదు. కొత్త బూతులు నేర్చుకోలేదు, బూతులు కూడా మార్పు ఉండదు. ఎక్కడ క్యారీ చేసినట్టువే రెడీ అయ్యి అంతే. ఏవైతే సంచులో మనం పెట్టుకోవడం బయట చిన్న కాన్సెప్ట్ చెప్తా. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చింది అనుకో, ఎవరు ఎంతైనా ఎర్న్ చేయొచ్చు, కానీ ప్రతి ఒక్కరి అకౌంట్లో నెల ఎండింగ్కి 50,000 ఉంచుతుంది గవర్నమెంట్, మిగతా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అప్పుడు ఎవడు ఎర్న్ చేయడం అసలు. అప్పుడు ఎవడు ఎర్న్ చేస్తాడు అంటే నిజంగా డబ్బు అంటే ఏందో అన్వేషించేవాడు ఎర్న్ చేస్తాడు, గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు కూడా. బికాజ్ వాడి దృష్టి హౌ టు మేక్ మనీ, అంతే తప్ప హౌ టు ఎంజాయ్ ద మనీ కాదు. ఇప్పుడు మామూలుగా ఉద్యోగస్తులకు, వేరే వేరే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఐటీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్. అవి న్యాయంగా కట్టే వాళ్ళకైతే కట్టేస్తుంటారు. నాకు ఎంత వచ్చిందో అంత కట్టేయమంటుంటారు. ఎవరో ఒకడు ఉంటారు, 1000 ఒకడో 1,00,000 ఒకడు. మిగతా వాళ్ళందరూ లేనిపోయినవన్నీ ఏమేమేమో చూపించి ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ పడేటట్టు, 20,000 పడుతున్నట్టే అది 6,000 8,000 పడేటట్టు చాలా ప్రయత్నాలు చేస్తారు. అంటే ఆ బిల్లులు చేసేది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్. సో అది అంటే సేవ్
దింపేదాన్ని. సో మా యొక్క చర్చ యొక్క సారాంశం ఏంటంటే ఏదో వచ్చింది, అరే అమెజాన్ సార్ కరుణ్, అరే టైసన్, సరే అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. ఏదైనా అప్పు చేయకండి, అప్పు ఇవ్వకండి. ఒక్కటి ఒక సమాజంలో నిజంగా మంచి మనస్సు మేలుకుందనుకో, ఇప్పుడు ఎవరెవరి దగ్గర డబ్బు ఉందో అందరూ ఒక మీటింగ్ వేసుకొని ఎవరెవరికి అన్ని అప్పులు ఉన్నాయో అన్ని తీసేస్తే అయిపోతుంది. కానీ అంత సహృదయత లేదు. అసలు కుదరని పని. ఒకవేళ అట్లా తీరిస్తే ఉంటుందంటే ఆడవాడు బలిసి అంతేందుకు ఇప్పుడు అన్నదమ్ముళ్ళు మనమంతా అనే 5 అన్నదమ్ముళ్ళు ఒక తల్లి పుట్టాం. మీరు కలెక్టర్ అయ్యారు, 7 పెద్ద ఆఫీసర్ అయ్యాడు, ఆయన పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, ఆయన ఇంకోటి అయ్యాడు. నేను బిచ్చగాని. కానీ మీరందరూ తింటారు, కానీ నాకు మీరెవరు కదా నన్ను తీసుకురారు. నేను చిన్న కొడుకుని తీసుకురాలే, తీసుకురారు నన్ను. అట్లా సమాజానికి మనకేం పని, తల్లి పుట్ట కొడుకులు చాలు. అంతే. బయట వాళ్ళు యాడ్ చేస్తారు. అందుకే నేను ఫస్ట్ మనం ఒకటి అనుకున్నాం కదా సార్, వచ్చి ఉన్న డబ్బుకి సంబంధం, గౌరవానికి సంబంధం ఉండకూడదు. ఇది కనుక మనకు చిన్నప్పుడు చెప్పింటే ఈ డిస్కషనే లేదు. అప్పుడు మీరు కోటీశ్వరుడైనా, నేను సాదాసీదా మనిషినైనా, మన క్వాలిటీని బట్టి గౌరవం తప్ప డబ్బును బట్టి కాదు. ఇది నేను తెలుసుకున్నాను. మీరు అదృష్టవంతులు, మీరు చిన్నతనంలో చెప్పారు కదా. ఆమె చెప్పిన తర్వాత మనం ఆచరించాలి రూలే ఉంది. వైస్ వర్స. మా పెద్ద బాబు కూడా గొప్పలకు పోడు ఉన్నంతలో తనకి ఎంత ఉందో అంతలో. ఎంతమంది ఇద్దరు వస్తారు కదా, అతను ఏం చేస్తారా? అతను ఆంధ్రజ్యోతి 8 వాళ్ళకి 2 పిల్లలు. కానీ వాడు అది పర్సనల్ డీటెయిల్, అది కాదు మన సబ్జెక్ట్. అప్పు డబ్బు అందరూ సార్